ప్రభువు నామంలో మరొకసారి మీ అందరికీ నేను శుభాలు తెలియపరుస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రాత్రి చాలా ఓపికగా ఓర్పుతో ఆయన సన్నిధికి మీరు కూడి వచ్చిన మీ ఆసక్తి ఎంతో ఉన్నతమైనది, ఘనమైనది, ప్రశంసించదగినది. మరి రాత్రి మీరందరూ కూడా దీవెనలు చేత పట్టుకుని వెళ్ళాలని నా ప్రార్థన, నా యాచన కూడాను. ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఎన్నటికీ ఆయన ఒట్టి చేతులతో పంపడు. ఆయన దాటిపోయే దేవుడు కాదు. పరిశుద్ధ గ్రంథంలో మీరు సంఖ్యాకాండం 17వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతారు. ఒకసారి మీరు వినండి. 17వ అధ్యాయం 5వ వాక్యం. నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. చాలు, ఒక్క మాట చాలు. ఇక మీరందరు తలలపై ఎత్తి నన్ను చూడొచ్చు, నేను చెప్పే మాటలు వినొచ్చు. ఇక్కడ ఎవరి కర్ర చిగురుస్తుంది అనంటే 12 కర్రలు ఆ రాత్రి ఉన్నాయి దేవుని సముఖంలో. వింటున్నారా? అంటే ఇశ్రాయేలీల గోత్రాలు 12 కర్రలు అనంటే దాని భావన ఏంటంటే 12 గోత్రాల ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నట్టే. అందరిని తీసుకుని వచ్చి అక్కడ పెట్టడానికి కుదరక ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర. అంటే పైపెచ్చు ఒక్క మాటలో మనం మాట్లాడుకోవాలంటే ఇశ్రాయేలీల 12 గోత్రాల ప్రజలు అక్కడ ఉన్నట్లే. ఇప్పుడు మీరు కూడా దేశం నలుదిక్కుల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి దూరం అనుకోకుండా, భారం అనుకోకుండా ఓపికగా మీరు ఇక్కడికి వచ్చారు. సరే, అయితే ఒక ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే ఇక్కడి నుంచి మీరు వెళ్ళేటప్పుడు చిగురించిన వారై చిగురు తొడుగుకొని ఆ సంతోషదాయకమైన అనుభూతితో మీరు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళుదురుగాక. చిగురించాలంటే ఆ కర్రకి ఏముండాలి? జీవం ఉండాలి. జీవం ఉండాలి. కర్ర అంటేనే ఎండింది. ఎండనిది అయితే కొమ్మ అవుతుంది. కొమ్మ కాదు, కర్ర. కర్ర అంటే ఎండిపోయింది, దాంట్లో జీవం లేదు, అది జీవించడానికి ఆధారం లేదు, దానిలో జీవం తొలగిపోయింది, నిర్జీవమై చచ్చిన స్థితికి దిగజారిపోయింది. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపిన మీ బ్రతుకులు ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి అనంటే ఒక క్రొత్తదైన జీవాన్ని సంతరించుకొని, మీరు ఏమి మరోలో భావించొద్దు, నన్ను ఏ ఒక్కరి ముఖం చూసినా జీవకళ ఉట్టిపడాలి. ఆమెను చెప్పుకోకపోయారా? మీకు ఈ ముఖమే బాగుంది ఏంటి? గట్టిగా చెప్పండి. మీరు వెళ్ళేటప్పుడు ఒక రాత్రంతా నిద్ర లేకపోతే మామూలుగా ఎలా ఉంటుంది? ముఖం పెక్కపోయి, ఆకారం వికారం అయిపోయి కదా, కళ్ళు గుంటబడి, మూతి ముందుకొచ్చి, ఏంటండి ఓల్ నైట్కి వెళ్ళానండి. అలా కాదండి, అలా కాదు. మీరు ఇంటికి వెళ్తే మీ చుట్టుప్రక్కల వాళ్ళు, మీ అయినపోయిన వాళ్ళు, మీ రక్త సంబంధికులు, మీ కడుపును పుట్టిన వాళ్ళు, మిమ్మల్ని కన్నవాళ్ళు మిమ్మల్ని చూడగానే ఇట్టే గుర్తుపట్టాలి. ఏమని? ఏదో ఒక అద్భుతం జరిగింది ఈ వ్యక్తిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక ఆశ్చర్యమైన దైవ కార్యం జరిగింది ఈ వ్యక్తిలో. అది మీ నోట వినాలి మీ ప్రజలు. ఆ రీతిగా నా దేవుడు కృప చూపుగాక. ఆ రీతిగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆ రీతిగా నా దేవుడి రాత్రి అద్భుతం చేయునుగాక. నా దేవుని మహత్తరమైన కార్యం మీ ఎడల జరుగునుగాక. గత రాత్రికి ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న తర్వాత బ్రతికే బ్రతుకుకి వ్యత్యాసం. ఎందుకంటే ఆ కర్ర చిగురించిన అనుభవం, ఫలించిన అనుభవం, అందులో కనబడే జీవ సంబంధమైన క్రియల వలన కలిగే
ఆ స్థితిని చూసిన వాళ్ళు ఆశ్చర్యపడి నా దేవుడు చేస్తాడండి. మీరు ఏ విషయంలో సందేహించవలసిన అవసరం, సచ్చిన శవానికి జీవం ఇచ్చిన దేవుడు మన దేవుడు. ఆమేన్. పాతి పెట్టబడి ఎముకలుగా విడిపోయి నిర్జీవమైన పరిస్థితుల్లో ఉన్న వాటికి జీవాన్నిచ్చి మాంసము పొదిగించి వాటిని మహాసైన్యముగా మార్చిన దేవుడు మన దేవుడు. ఇక రాదు, ఇక ఉండదు, ఇక కలగదు, ఇక ఇది జరగదు అనుకున్న దానిలో ఆయన వినూత్నమైన కార్యం, మహత్తరమైన కార్యం చేసి మన కనులు నమ్మలేని స్థితిలో అద్భుతం చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఈ రాత్రి నిశ్చయముగా నా దేవుడు మీ బ్రతుకులలో కూడా అలాంటి కార్యములు చేయుగాక. అయితే ఒకటి ఇక్కడ మనం గమనిస్తే, ఎవరి కర్ర చిగురిస్తుంది, ఎవరి బ్రతుకు ఫలిస్తుంది, ఎవరిలో ఈ జీవార్థమైన క్రియలు సంప్రాప్తమవుతాయి, ఎవరు ఈ జీవాన్ని చేతపట్టుకొని, ఈ జీవాన్ని ఒడికట్టుకొని, ఈ జీవాన్ని ముడిపెట్టుకొని, లేకపోతే మూటగట్టుకొని వెళ్ళే ప్రజలు ఎవరు ఇంతమందిలో అనంటే, ఇక్కడ ఎవరిని ఏర్పరచుకొందునో. వింటున్నారండి? ఇదే మనకు భయాన్ని కలిగించే మాట. ఎందుకంటే అందరికీ కాదు, ఆయన కొందరిని ఏర్పరచుకుంటాడంట. ఒకవేళ మీలో ఎంతమందిని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడో అని నేను అనట్లేదు. ఎందుకంటే నా హృదయ అభిలాష ఏంటంటే, ఇక్కడ కూడి ఉన్న ఒక్కొక్కరిని కాదు, అందరినీ కూడా నా దేవుడు ఆయన ఏర్పరచుకొనుగాక. ఆయన ఏర్పరచుకొనుగాక. ఆయన ఏర్పాటులో మీరు నిలుచుదురుగాక. ఇక్కడి నుంచి మీరు వెళ్ళే అందరూ కూడా ఫలించిన వారై, చిగురించిన వారై వెళ్ళేటట్లు ఆ ఏర్పాటు అనేది మీ అందరికీ నా దేవుడు అనుగ్రహించుగాక. అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏంటంటే, నేను ఏర్పరచబడిన వాడనా కాదా అని మనం విమర్శించుకోవడానికి, నేను ఏర్పరచబడిన దాననా కాదా అని మనల్ని మనం విశ్లేషించుకోవడానికి నేను కొన్ని సూత్రాలు చెప్తాను మీతో. హలో, ఏంటది? సాల్లయ్యా. ఇప్పుడు మీరు ఏదన్నా మీకు బాడీలో, శరీరంలో ఏదన్నా కొన్ని సింటమ్స్ ఉన్నాయనుకోండి, వెంటనే ఏం చేస్తారు మీరు? అమ్మాయి కొంచెం ఉప్పు నీళ్ళు కలిపివ్వు. ఎందుకు కలిపిమ్మంటారు మీకు తెలుసుగా, నేను చెప్పాలన్నా మరి? ఓకే. మరలా ఏమంటారంటే, ఇదిగో అమ్మాయి కొంచెం గ్లాసులో మజ్జిగ కలిపి కొంచెం నిమ్మకాయ పిండి కొంచెం త్వరగా తీసుకొని రా. ఎందుకంటే వాళ్ళ బాడీలో సింటమ్స్ వాళ్ళకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాయి. దానికి వాళ్ళు వెంటనే స్పందిస్తారండి. కొంతమందికి షుగర్ ఉందనుకోండి, వాళ్ళకి ఆ సింటమ్స్ గుర్తుపట్టేస్తారు. వాళ్ళు, నేను ఒక చాక్లెట్ ఉంటే ఇస్తావా అని అడుగుతారు. ఓకే, నేను అనేది ఏంటంటే, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారై ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సింటమ్స్ చెప్తాను నేను. అవి గనక మీరు టాలీ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది, అమ్మో నేను ఇంకా ఏర్పరచబడిన వాడును కాదు, నేను ఇంకా గాలి తిరుగుతున్నాను, నేను ఇంకా లోకంలోనే ఉన్నాను. పెద్ద బైబిల్లో కొన్నాను కానీ, పెద్ద ముసుకే వేసాను కానీ, పెద్ద మనిషిగానే ఉన్నాను కానీ ఈ అబద్ధం ఏంటి? మీకు అర్థమవుతుందా? అమ్మో కిస్మిస్ పండగ బాగానే చేశా, ఈస్టర్ పండగకి ఏడ్చి 7 గ్లాసులు పానకం కూడా తాగా, కానీ ఇదేంటిది ఈ వాక్యానికి సరిపోల్చుకుంటే నేను అలాగ లేనే. మీకు అర్థమైపోద్ది. అప్పుడు మీరేం చేయాలి? అర్థమైపోయిందని వ్యర్థంగా వెళ్ళిపోకూడదు. వెంటనే ఈ రాత్రి మీరు పశ్చాత్తాప్తులై ప్రభు పాదాలు పట్టుకుంటే మీలో క్రియ చేస్తున్న చీకటి తొలుగునుగాక, మీలో ఉన్న ప్రతి బలహీనత తొలుగునుగాక, జీవం నా దేవుడు మీకు అందించునుగాక, మీరు మార్పు చెందిన వారై, చిగురించబడిన వారై మీరు తిరిగి వెళుదురుగాక. అయితే ఇక్కడ నేను చెప్పేది, ఏర్పరచబడిన వ్యక్తి ఎలా ఉంటాడు, ఎవరిని ఏర్పరచుకుంటాడు ఆయన? ఒక 2-3 మాటలని మీతో చెప్తాను.
అప్పుడు మీకు అర్థమైపోద్ది. పరిశుద్ధ గ్రంథంలో మనకు బాగా చాలాసార్లు చదువుకోవడానికి బాగా మనకు పరిచయమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యాకోబు. ఏం పేరండి? యాకోబు. మనం చాలాసార్లు తలంచుకుంటుంటాం ఆయన్ని. ఇక చాలాసార్లు అంటే చాలాసార్లే. ఎందుకంటే ఆయనే గొప్ప జనముగా మార్చబడ్డాడు. గొప్ప జనముగా మార్చబడితే ఆయనలో నుంచే జాతులు వచ్చాయి, ఆయనలో నుంచే వంశాలు వచ్చాయి. రైట్. ఒక గొప్ప జనానికి కారకుడుగా, మూల కారకుడుగా ఏర్పరచబడిన యాకోబుని మనం చూస్తాం. ఇక్కడ యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటండి. నేను ఏర్పాటును గురించి చెప్తున్నాను, వినాలి. యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడట. ఎంతమందిలో నుంచి అనంటే మీరు జాగ్రత్తగా వినండి. ఇద్దరిలో నుంచి ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఒక 50 మందిలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడంటే అది వేరండి. ఒక 100 మందిలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడంటే అది వేరండి. 100 మందిలో ఒకరిని ఏర్పాటు చేసుకోవడం పెద్ద గొప్పేమి కాదు. ఇప్పుడు ఒక 100 మంది పాటలు పాడేవాళ్ళు వచ్చారనుకోండి, 100 మందిలో పాటలు పాడేవాళ్ళని, బాగా పాడేవాళ్ళని ఎంపిక చేసుకోమంటే చాలా ఈజీ. కానీ ఉన్నది ఒక్కడే. ఇద్దరిలో ఒక్కరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, మరొకరిని ఆయన తృణీకరించేశాడండి. ఇది కొంచెం బాధాకరమైన విషయం. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ఎందుకు దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు, ఏశావును తృణీకరించాడు? ఏంటి యాకోబులో దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఏమి యాకోబు అంటే అంత ఇష్టమా దేవునికి? యాకోబు అంటే అంత ప్రేమ? యాకోబు అంటే అంత మక్కువ? ఇప్పుడు చూడండి, ఇంట్లో తల్లి ఉందనుకోండి, 4 పిల్లలుంటే ఈ 4 పిల్లల్లో చెప్పినా చెప్పకపోయినా, ఒప్పుకున్నా కప్పుకున్నా, వాస్తవం చెప్పాలంటే మాత్రం ఈ 4 పిల్లల్లో తల్లికి ఎవరికో ఒకరి మీద మాత్రం, ఏమ్మా నిజం చెప్పండి, అబద్ధం చెప్పండి, దొంగ మోకాళ్ళారా, నిజం చెప్పండి. నేను చెప్పేది నిజమే కదా. పైకి మాత్రం నాకు అందరూ ఒకటే, నేను అట్లాంటి వలపత్యం నాకు లేదు అన్నా మహిళా మండలి, నిజం చెప్పండి. ఈ 4లో ఎవరికో ఒకరి మీద తల్లి ప్రాణం పీకుతుంటుంది. నాకు తెలుసండి, నాకు తెలుసు. అవునన్నా కాదన్నా ఇది సత్యం. ఎవరికో ఒకరి మీద ప్రాణం పీకుతుంది. ఇక మనసంతా ఆడి మీదనే, ఆమె మీదనే ఉంటుంది. మరి నేనంటాను, యాకోబు మీద ఆయన మనసు పీకుతుంది. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది, నేను నిన్ను మరచిపోజాలను. యాకోబుని బట్టే కదండి, నేను ఏర్పరచుకొని ఉన్నాను, నీవు నా సొత్తు, భయపడకు, నీ చేతిని పట్టుకొని ఉన్నాను. ఇన్ని మాటలు యాకోబును గురించి ఆయన చెప్పడానికి యాకోబులో దేవునికి నచ్చిన మెచ్చిన లక్షణాలు ఏమై ఉంటాయి అని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే చాలా సులువైనవే. కానీ వాటిని మన జీవితం మీద అప్లై చేసుకుంటే, హలో వింటున్నారా, వాక్యాన్ని మన జీవితం మీదకి ఏం చేయాలి? మన జీవితం మీద దాన్ని అప్లై చేయాలి. అప్పుడు మన జీవితం దానికి సరిపోతుంది, సరిపోల్చుకోవాలి. అప్పుడు మనం సరిచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను. యాకోబులో మనం బాగా గమనిస్తే, మొట్టమొదటికి ఒక మాట చెప్పన, యాకోబు ప్రారంభం నుంచి కూడా యాకోబు దృష్టి అంతా శ్రేష్టమైన వాటి మీద అతని దృష్టి ఉన్నట్లుగా లేఖనం కనబడుతుందండి. వింటున్నారా? యాకోబు దృష్టి మొట్టమొదటి నుంచి కూడా శ్రేష్టమైన వాటి మీద అతని దృష్టి. సరే, ఏశావుని దేవుడు ఎందుకు ప్రక్కన పెట్టేసి ఉంటాడు అని అనుకుంటే, ఈ మాటకి ఆల్టర్నేట్, దీనికి వ్యతిరేకంగా మనకు కనబడేది ఏంటంటే, ఏశావు పెద్దోడే కానీ ఆ శ్రేష్టమైన వాటి మీద దృష్టి ఉన్నవాడు కాదండి. ఎంతకీ ఒక్క మాట చెప్తా, మీరు మరోలా భావించొద్దు. ఎంతకీ ఏశావు ధోరణి ఏంటంటే, పూట గడిస్తే చాలండి. మన పరిభాషలో మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఈ ఏశావు యొక్క క్యారెక్టర్ ఏంటయ్యా అంటే, అతనికి ఉన్నతమైన వాటి మీద దృష్టి కానీ, గొప్ప వాటి మీద దృష్టి కానీ,
శ్రేష్టమైన వాటి మీద మనసు కానీ ఉండనే ఉండదండి. ఈ రోజుకి మనకు పూట గడిచిపోయిందా, స్తోత్రం, నాకు ఆత్రం, నీకంతే. ఈ పూటకి మనకు దొరికిందా, ఈ పూటకి తిన్నావా, ఈ పూటకి అయిపోయిందా, ఇంకా రేపో మాపు సంగతి ఇవుడు ఏమంటే వదిలేయంటారు దాని సంగతి అంటాడు. అంతేగాని ఒక శ్రేష్టమైన బ్రతుకు బ్రతకాలి నేను అనకూడదు, మీరు బాధపడతారు. కానీ చాలా మందిలో ఇలాంటి అనుభవాలే ఉంటాయండి. నాయనా రక్షణ పొందు, మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడాలి, మనలో ఆయనకి దేవునికి ఆయాసకరమైనవి ఉండకూడదు. అర్థమవుతుందండి? మనలో ఆయనకు ఆయాసకరమైనవి ఉన్న ఎడల మనం ఆయనకు దూరం అయిపోతే ఆ తర్వాత మన యొక్క జీవితపు అనుభవాలలో ఆ దైవశక్తికి మనం పాత్రులు కాలేము. ఇలాంటి మాటలు చెప్తే కొంతమందికి ముండ్ల మీద కూర్చున్నట్టు ఉంటుందండి. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఆపు, ప్రభుని నమ్ముకుంటే, దేవుణ్ణి నమ్ముకుంటే ఇప్పుడు ఆయన పరలోకం నుంచి ఏమైనా మూట కట్టి దింపుతాడా, దాని సంగతి చెప్పు. ఈడు బతుకంత మూటే కానీ నిజం నేను చెప్పామాట. ప్రభుని నమ్ముకుంటాం, ఇప్పుడు మేము ప్రభుని నమ్ముకుంటే మా అప్పులు కట్టేస్తాడా? ఎందుకు కట్టేస్తాడు? చేసింది నువ్వైతే. నాకు తెలియక అడుగుతానండి. నోటికి చేతికి యామారకుండా చేపల మాంసం రొయ్యలు తింటివి, తిన్నప్పంతా తీసుకెళ్ళి నువ్వు కట్టయ్యి అంటే ఆయన ఏ బ్యాంకు దోపిడీ చేయాలి? నేను అనేది ఏంటంటే కొంతమందికి ఈ అల్పమైన వాటి మీదే దృష్టి. కానీ ఇంకా నేను ఆత్మీయులు చెప్పాలంటే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఉదయం ఇది తిన్నాం, రాత్రికి ఇది తిన్నాం, మధ్యాహ్నం ఇది తిన్నాం, ఇదే. కానీ ఆ శ్రేష్టమైన వాటి మీద కాంక్ష కానీ, ఆ శ్రేష్టమైన వాటి మీద మనసు కానీ, శ్రేష్టమైన వాటి మీద దృష్టి కానీ అస్సలు ఉండదండి, అస్సలు ఉండదు. ఇదిగో నేను చెప్పానే కొన్ని సింటమ్స్ మనం గుర్తుపట్టాలని. ఇప్పుడు మీరు పరీక్ష చేసుకోవాలి. అయ్య బాబోయ్ నిజమే కదా, మరి నేనేమో ఎప్పుడు ఇట్లాగే కదా బ్రతికేది, ఎప్పుడు నాకు ఉన్నతమైన వాటి మీద, రమ్యమైన వాటి మీద, శ్రేష్టమైన వాటి మీద మనకు దృష్టి నిలబదే. మనకి ఎంతసేపటికి అల్పమైన వాటి మీద కదా దృష్టి. అలాగైతే మనం ఏర్పరచబడిన సంఖ్యలో లేము కదా అని మీరు డిక్లేర్ చేసుకోవాలి. అంతే. మీరు మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ఒక ఘాటుకు వచ్చేయడమే. మరలా దీనికి వేరొక డిటెక్టర్స్ అవసరం లేదు. మెటల్ డిటెక్టర్ పెట్టి, థర్మామీటర్ పెట్టి, స్టెథోస్కోప్ పెట్టి, లేకపోతే సిటీ స్కాన్ చేసి ఇక్కడ రిపోర్ట్లు ఇచ్చేది ఏముండదు. అబద్ధం ఆడని అర్థం ఎదుట నిలబడగానే మీ సహజ రూపం కనబడిపోవాలి. వింటున్నారని చెప్పేది. ఆ దృష్టి దేని మీద ఉంది? ఇప్పుడు మోషే ఉన్నాడండి. ఎవరు? అందరు చెప్పండి. మోషే ఉన్నాడు. ఆయనకేంటి తక్కువ? శుభ్రంగా చలువురాతి బండలు, అబ్బో రాజు కోట, రాజు భోజన పదార్థాలు. ఏమా రాజుగారి ఇంట్లో మనలాగా సొరకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, బెండకాయ తాలింపు ఉంటుందా ఏంటి? గుట్టకలు మింగుతున్నారేంటి? తెలియక అడుగుతున్నానులేండి. రాజుగారి ఇంట్లో పచ్చిమిరపకాయల పచ్చడి, ఎండు చేప పులుసు. శోధించాలి రాత్రి మిమ్మల్ని ఎన్ని చెప్పి నేను. ఇలాంటివి ఉంటాయండి రాజుగారి ఇంట్లో. మాట్లాడరేంటి? గట్టిగా చెప్పండి. మరేముంటాయి? అయ్యో శ్రేష్టమైన పదార్థాలు కదా. రాజుగారి ఇంట్లో, రాజుగారి భోజనం దగ్గర రాజుగారి భోజన పదార్థాలు ఎలా ఉంటాయి? కాటాకోడు లోట సాంబార్ ఉంటుందా? మరి అంతటి వైభవంలో, అంత వైభవంలో బ్రతుకుతున్న మోషే అంట బహుమానము కొరకే దృష్టి కలిగి ఉంటున్నారా? ఆయన దృష్టి దేని మీద? ఎందుకు మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే అతని దృష్టి, అతని మనసే. పట్టుకున్న బైబిల్ని బట్టి కాదు, వేసుకున్న ముసుగును బట్టి కాదు, వేసుకున్న బట్టలు బట్టి కాదండి, ఆ మనసే. మన దేవుడు ఏదో పై రూపాన్ని చూసి మరిసిపోయి ఆయన మూటెత్తి నెత్తి మీద పెట్టి సాగనంపేవాడు కాదండి. నీ అంతరంగాన్ని చూస్తాడు, నీ ఊహల జనకాన్ని చూస్తాడు, నీ గుండెల్లో ఉండే ఆ తలంపుల యొక్క ప్రారంభం ఉందే. ఓకే,
నీ అణువులో ప్రతి పరమాణువు తెలుసు ప్రభువుకి. ఆయనకి మరుగైనది ఏది కూడా. ఈరోజు ఎలా ఉన్నావు, రేపు ఎలా ఉన్నావు, మరునాడు ఎలా ఉంటావు, నీ ముగింపు ఏంటో కూడా ప్రభు స్పష్టంగా చెప్తాడు. మరి ఎందుకు దేవుడు మోషాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు? వీళ్ళందరి చరిత్ర ఒకటే చెప్తుందండి. వాళ్ళ దృష్టి అంతా కూడా అల్పమైన వాటి మీద లేదండి. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని తీసుకెళ్ళి నీకు నీ సంతతికి నేను వాగ్దానంగా ఇస్తున్నానయా ఈ దేశాన్ని అలా అన్నాడు. మనమైతే ఏమని ఉండేవాళ్ళమే? ఆదివారం ఇంత పెద్ద సాచుకుని చెప్పి ఉండేవాళ్ళం లేచి. నేనైతే భయంకరంగా కష్టాలు పడ్డాను. చిన్న ఇంట్లో, జానుడు ఇంట్లో మోరడు కర్రా, ఏ కర్రా, అమ్మో నేను భయంకరంగా ఇబ్బంది పడుతుంటే నా దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పి. మరి అబ్రహాం అలాగా చెప్పట్లా. నేను చాలా తిప్పలు పడ్డాను, ఇబ్బంది పడ్డాను, కష్టాలు పడ్డాను, కన్నీళ్లు పెట్టాను, నా కుటుంబ పటాపంచలైపోయింది, ఈ మార్గంలో నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను, నా దేవుడు నాకు ఇప్పుడు ఇబ్బందులను తొలగించి ఈ విశాలమైన దేశాన్ని ఇచ్చాడు. ఎలా చెప్పట్లేదండి. దేవుడు ఇచ్చినా ఆయన ఏం కోరుకున్నాడో తెలుసండి? నాకు ఆ ఇరుకైన మార్గమే కావాలి. మనం కోరుకుంటామా? నాకు ఆ ఇబ్బందికరమైన మార్గమే కావాలి. దేనికి అనంటే నా దృష్టి వీటి మీద లేదు, నా మనసు వీటి మీద లేనే లేదు. ద్రాక్ష తోటలు వేసుకోవడానికి, పొలాలు కొనుక్కోవడానికి, స్థలాలు కొనుక్కోవడానికి ఇది సమయం అంటాయా? మరి ఈయనేమో ఇది సమయమా అంటాడు, ఆయనేమో ఇదే సమయం అంటాడు. కారణం ఏంటంటే వాటి మీద ఈయనకి మనసు లేదు, వీటి మీద ఆయనకి మనసు ఉంది. ఒక మాట అడగనా ఆపనా? మరి మీ మనసు దేని మీద ఉంది? లలిత జ్యువెలరా? నేనే అనలేదురా స్వామి. కొంతమందికి పండగ వస్తుంది కదా, ఉంటుంది మనసు. ఆ షాప్ ముందుగా వెళ్ళేటప్పుడు ఆటోలోంచి చూసి అనుకుంటారు, నాకు తెలుసు అమ్మ, నాకు తెలుసు తల్లి, మీరు ఎక్కిన ఆటోలో సీసీ కెమెరా పెట్టున్నా నేను. మనకు ఉంటుందండి వాటి మీద మనసు. ఏంటి? ఆదివారం మరలా చర్చికి వస్తే ఆరాధనే, మరలా ఆదివారం ఆరాధనకు వస్తే ఆత్మే, మరలా ఆదివారం ఆరాధనకు వస్తే ముందున్న వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, ముందు కూర్చున్న వాళ్ళకి, పక్కన కూర్చున్న వాళ్ళకి, వెనక కూర్చున్న వాళ్ళకి నీతో పోరాటమే. నాకు తెలుసు కదా, కూర్చునేటప్పుడు చెబుతుందా, అమ్మ నాకు ఆత్మ వస్తుంది, కొంచెం పక్క జరుగు. ఆమెకు తెలుసు ఎంత ఆత్మ వచ్చింది, ఆమెకు తెలుసు. మరలా ఈ మనసేమో, నేను చెప్పేది ఒకటే, మీకు ఇవన్నీ మీరు సరిపోల్చుకోవడానికి చెప్తున్నా, మీరే తెలుసుకోండి బాబా. నేను ఏర్పరచబడిన వాడనా, ఏర్పరచబడిన దాననా, లేకపోతే ఏర్పరచబడకుండానే మతంలో కొనసాగుతున్నానా అని మీరు తీర్మానం చేసుకోవాలి, నిర్ధారించుకోవాలి. ఒకవేళ అలాంటి ఆశ మీకు లేకపోతే, అలాంటి ఆశలు ఇంకా గనక మీ హృదయంలో కలగకపోతే, ఇప్పటికైనా ఆనాడు మోషకు కలిగినట్లు అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమే మేలనుకున్నాడే, బహుమానము కొరకు ఆయన దృష్టి నిలిపెట్టాడంట. ప్రతిఫలముగా కలగబోవు. దేనికి ప్రతిఫలం? అనుభవించిన శ్రమకు, బ్రతికిన బ్రతుకుకి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద ఆయన దృష్టి అంతా అదేనండి. ఇక ఈ లోకంలో దొరికే ఘనతలు, భాగ్యము, ఊరేగింపు, ఇంకా అతనుకున్న సౌకర్యాలు ఉన్నాయి కదా, వాటి మీద ఆయనకి మనసు. ఈ అల్పమైన వాటి మీద మనసు చెప్పరేంటి? ఆ వెనుకున్నాడు కూడా అనరేంటి? లేదు. ఆయనకి వాళ్ళకి ఎంతసేపటికంటే గోరంట్లకి వెళ్ళామా, మందిరంలో మోకరించామా, ప్రార్థన చేసుకున్నామా, కన్నీళ్ళు పెట్టామా, దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకున్నామా, ప్రార్థనలో ఏకీభవించామా, ఆరాధన చేసుకున్నామా, వాళ్ళ దృష్టి అంతా, వాళ్ళ మనసంతా వీటి మీదే ఉంటుంది. కానీ ఆ రోడ్లు ఏమంటా, ఇడ్లీ దొరికిందా, దోశ దొరికిందా, పూరి దొరికిందా,
వాటి మీద ఉండదు. నేను నిజం చెప్పేది, ఇది తిరణాలు కాదు బాబా. హలో, ఇది తిరణాలు కాదు. ఇదే వేదిక మీద నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారి కన్నీళ్లు చూసే నేను. ఇదే వేదిక మీద దైవజనులు మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు కన్నీళ్లు చూసే నేను. దేనికి కన్నీళ్ళు? ప్రజలు వాక్యం మీద మనసు పెట్టకపోతే, ప్రజలు వాక్యం మీద హృదయాన్ని పెట్టకపోతే, నిర్లక్ష్య స్వభావంతో వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటే ఆయన గుండెల్లో రగిలిన ఆ ఆవేదనకు చిహ్నంగా కారిన కన్నీళ్లు నా కళ్ళతో చూశాను. అలాంటి భారము కలిగిన దైవజనుడు ప్రార్థించిన, సేవ చేసిన పరిస్థితుల్లో, సేవ చేసిన సంఘములో, సేవ చేసిన స్థలములోనే మనం చేరి ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో కంటి నిండా జనం వచ్చేసారు, ఏదో కంటి నిండా ప్రజలు ఉన్నారు, నా సంఘం విస్తరించిపోయింది అని ఆనందం కాదు. వీళ్ళలో ఎంతమంది ఆ శ్రేష్టమైన వాటి మీద దృష్టి కలిగిన వాళ్ళు అనే చింతన. నేను ఒకటి చెప్పేది, దేవుని చేత ఏర్పరచబడిన వాని యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే అల్పమైన వాటి మీద ఉండదు. వాక్యం స్టార్ట్ అయిందా, అయితే అట్లా వెళ్ళి కొంచెం కాఫీ తాగొద్దామా, టీ తాగొద్దామా, ఇట్లా ఉండదు. చావైనా రేవైనా కష్ట పరిస్థితుల్లో ఉన్నా అతని దృష్టి అంతా నేను శ్రమపడాలి, ప్రతిఫలముగా కలగబో బహుమానాన్ని పొందుకోవాలి. ఇదిగో యాకోబు పరిస్థితి మనం చూస్తే ఆ శ్రేష్టమైన వాటి మీద అతని దృష్టి, అతని మనస్సు. ఆమేన్. అతన్ని కర్ర చిగురుస్తుంది. ఈ రాత్రి మీరు ఎంతమంది కూర్చొని ఉన్నారు కదా, ఈ మాటలు వింటున్నారు కదా. చిగురించబడిన వారి జీవాన్ని చేత పట్టుకొని ఆశీర్వాదంగా మీ గుమ్మాన్ని తొక్కేవాళ్ళు ఎవరయ్యా అంటే ఈ వాక్యంతో పోల్చుకోండి. మీరు మీ దృష్టి దేని మీద ఉంది? మీ దృష్టి దేని మీద ఉంది? అబ్రహాం పిలిచాడు లోతుని. లోతు, నీవు తూర్పుకు వెళితే నేను పడమరకు వెళతా, నీవే పడమరకు వెళ్తానంటే నేను తూర్పుకు వెళతా, ఎందుకంటే నాకు వీటి మీద మనస్సు లేదు. వాస్తవంగా ఏమన్నది అబ్రహాం? రేయ్, నేను పిలిస్తే వచ్చావు, నాతో కూడా వెంటబడి వచ్చావు, నువ్వేంట్రా నాకు చెప్పేది? నువ్వు వెళ్ళాగెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు అలా అన్నారు కదా. అలా అనలేదండి. ఫస్ట్ చాయిస్ లోతుకి ఎందుకు ఇచ్చాడంటే అసలు అబ్రహాం మనసులో ఇవేమీ లేవండి, అంతే. మీకు ఇంకో మాట చెప్తా. మొదటిదేమో యాకోబుని దేవుడు ఏర్పరచుకున్నట్లో ఒక కారణం శ్రేష్టమైన, మీకు ఇందాక కూడా చెప్పారనుకుంటా. ఒక మాట చెప్పనా, ఆ పాప బర్త్డేకి, పుట్టినరోజుకి నాట్యం ఆడిందంట. ఎవరో పేర్లు పెట్టాయా? గట్టిగా చెప్పండి మరి. ఆ యవనస్తురాలు ఆ పాప వచ్చి నాట్యం ఆడితే ఈ రాజు అంటాడు, నా రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తానంటాడు. ఎంత కనులు మందగిలిన వాడు చూడండి. నాట్యం ఆడిన దానికి రాజ్యం సగభాగం ఇచ్చేస్తాడట. అంటే నాట్యం ఎంత, దాని బతుకెంత. ఇతనికి ఏది ఘనమైనది, ఏది అల్పమైనది తెలీదు. హలో, తెలియదండి. అరే, ఈ అల్పమైన దాని కొరకు ఇంత శ్రేష్టమైన దానిని ఎలాగ ఇవ్వాలి, ఇలా శ్రేష్టమైన దానిని ఎలాగ పోగొట్టుకోవాలి, ఆ విచక్షణ లేదు. అల్పమైన వాటి కొరకు ఘనమైన వాటిని చేజార్చుకునే వ్యక్తులు ఉన్నారండి. వింటున్నారా నేను చెప్పిన మాట? శ్రేష్టమైన వాటిని శ్రేష్టమైన వాటిగా చూసే నేత్రాలు లేవు. యాకోబు అలా కాదు. అతడు ఆ శ్రేష్టమైన వాటి మీద మనసు పెట్టి దృష్టించి వాటి కొరకు ప్రయాసపడిన వాడు. ఇంకా మీరు యాకోబు యొక్క అనుభవాల్లో మీరు చూస్తే ఇంకొక 2-3 మాటలు నేను జ్ఞాపకం చేసి మీకు కొన్ని విషయాలు చెప్తాను. అదేంటంటే చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో మీరు చాలాసార్లు చదువుతుంటారు. మరొకసారి ఆ మాటలు చదువుదాం. 23వ అధ్యాయం 21వ వాక్యం దగ్గర నుంచి. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. అందరు తలపైకెత్తున్నాను చూడండి.
హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి. యాకోబులో ఏ దోషము కనుగొనలేదంట. ఆయన యాకోబులో ఏ వంకరతనము చూడలేదంట. ఏంటది? అందరు వంకాయలా? గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి. ఎట్లా ఉంటుంది అది? యాకోబులో వంకరతనం అంటే ఎలా ఉంటుందండి? హలో, మీ అందరికి తెలుగు వచ్చు కదా? వచ్చారాదా? వచ్చు. వంకరతనం అంటే ఎలా ఉంటుందంటే యథార్థత ఉండదండి. హృదయంలో పవిత్రమైన అనుభవాలు ఉండవండి. అన్నీ కూడా ఎలా ఉంటుందంటే మన వాడుక భాషలో మనం మాట్లాడుకోవాలంటే మన వాళ్ళు అంటుంటారు కదండి, అబ్బా వీడు అన్ని కుయుక్తులు రా అంటారండి. ఏంటిది? కుయుక్తి. అన్ని కుయుక్తి. యుక్తిగా మాట్లాడడం, కుయుక్తిగా ప్రవర్తించడం, యథార్థత లేకపోవడం. ఇంకా చెప్పనా, దేవునికి అయిష్టమైన హేయమైనది ఏంటయ్యానంటే ఈ కుయుక్తి, ఈ నులువెచ్చని స్థితి, ఇంకా చెప్పండి యథార్థత లేని ఈ హృదయపు అనుభవాలు. అందుకే ఖచ్చితమైన మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. అరే హలో, ఉంటే నువ్వు వెచ్చగనన్నా ఉండు. ఓకే, ఉంటే వెచ్చగనన్నా ఉండు, లేదా చల్లగానన్నా ఉండు. నీవు ఉంటే ఆ పార్టీలోనన్నా ఉండు, లేకపోతే ఈ పార్టీలోనన్నా ఉండు, లేదా నీవు లోకంలోనన్నా ఉండు, లేదా సంఘంలోనన్నా ఉండు. రేయ్, నువ్వు ఉంటే వాడితోనన్నా ఉండు, లేకపోతే వీడితోనన్నా ఉండు. ఏయ్, నువ్వు మాట్లాడితే అట్లాగన్నా మాట్లాడు, లేకపోతే ఇట్లాగన్నా మాట్లాడు. ఏయ్, నువ్వు చూస్తే అట్టన్నా చూడు, లేకపోతే ఇట్టన్నా చూడు. అటు ఇటు కాకుండా సగం అట్లా అనద్దు. ఆ కళ్ళు మూసి నిద్రపోతావా? నిద్రపో. ఆ పక్కన వాళ్ళు లేపుతారు నిన్ను. లేదు, కళ్ళు చేసి నన్ను చూసి వాక్యం విను. నువ్వు అటు కాకుండా ఇటు కాకుండా ఇట్లా అంటుంటే ఏంటిది? అర్థం లేకుండా అలాగ ఉన్నావనుకో, కొంచెం గాయాన్ని రేపే మాట ఇది. ఏమని? నేను నిన్ను ఉమ్మి వేస్తా. బాధాకరమైన మాట కదా. ఎందుకని? ఆ వంకరతనం, యథార్థత లేకుండా, పరిస్థితులను బట్టి మారిపోవడం, పరిస్థితులను బట్టి అడ్జస్ట్ అయిపోవడం, ఒక నిశ్చయిత లేకపోవడం. మన పితరుల దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళు ఒకటే స్టాండ్ తీసుకున్నారండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. గట్టిగా కొట్ట. ఆమేన్. వాళ్ళు ఒకటే స్టాండ్ తీసుకున్నారు, ఒకటే మాట అండి. అయ్యా, మమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తారా? వేసేయండి. అయ్యో, మేము ప్రార్థన చేసుకొని చెబుతాం, 4 రోజులు సమయం ఇవ్వు, ఒక వారం రోజులు గడువు ఇవ్వు. నో, అట్లా కాదు. మమ్మల్ని తీసుకుని వెళ్ళి మీరు అగ్నిగుండంలో వేసేస్తారా? మీరు వేసేస్తే మా దేవుడు మమ్మల్ని బయటికి తీసుకుని వస్తాడు. ఆమేన్ చెప్పు. అంతేగాని ఎదురయ్యే సమస్యలకి మేము తల ఒక్కేవారు కాదు, ఎదురయ్యే పోరాటాలకి భయపడిపోయేవాళ్ళం కాదు, ఎదురయ్యే పరిస్థితుల ప్రభావాలకి వెన్ను చూపేవాళ్ళం కాదు. మాకు ఒకటే తెలుసు, అదేంటంటే మేము నమ్మిన దేవుడు శక్తి గల దేవుడు. మా కొరకై ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. దీంట్లో మరలా ఆల్టర్నేట్ ఆర్గ్యుమెంట్స్ లేవు. మేము తీసుకున్న స్టాండ్ ఒకటే. ఎవరు చిగురించారు, ఎవరి కొరకు దిగి వచ్చారు, ఎవరిని దేవుడు గణపరిచాడయ్యా, ఇదే.
ఈరోజు దేవుడు మనతో ఉండకపోవడానికి, దేవుడు మన మధ్యలోకి రాకపోవడానికి, దేవుడు మన మధ్యలో అద్భుతాలు చేయకపోవడానికి గల కారణం ఏంటి తెలుసండి? ఈ వంకరితనం. ఏంటిది? గట్టిగా చెప్పమ్మా. ఎవరో ఒక ఆమె అన్నం చూసి ఆ ఫ్యాన్సీ స్టోర్లో ఓమనాలు అన్నయ్యసన గారండి అనిందంట. నవ్వుతారండి? నేను కాదు, ఆమె. మీరు ఎట్లా చెప్తారు వందనాలు? చెప్పండి ఒకసారి వందనాలు చెప్పండి. మీ పక్కన వాళ్ళకి వందనాలు, నాకు కాదులే, పక్కన వాళ్ళకి చెప్పండి. చెప్పుకోండి, గట్టిగా చెప్పుకోండి రా బాబు, గట్టిగా చెప్పు. అమ్మ పక్కన వాళ్ళు కనపడుతున్నారా? వెరీ గుడ్. వందనాలు చెప్పారా? అట్లా చెప్తారు కదా ఇట్లాగా. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి వచ్చిందిలేండి. అదేంటో మామూలుగా మాకు తెలిసి మీకు తెలుసు వందనాలు అంటే ఇట్లా అంటారు కదా. ఇప్పుడు కొత్త ట్రెండ్ అట్లా అనట్లే మేడం. సరే, ఆమె అట్లా అనలా ఇట్లా అనలా. యేసన్న గారిని చూడగానే ఓమ్మా యేసన్న గారు అంటే ఈమె ఎవరు రా బాబు అని బాగా చూసి, అన్న నీకు అన్న సంగతి మీకు తెలుసు కదా అన్న అన్నాడంట. అమ్మ ఇక్కడక్కడ పంపులో నీళ్ళు వచ్చే పని తిప్పి మొహం కడుకొచ్చుకుపోమ్మా అని చెప్పాడంట. ఎందుకంటే ఆమె చర్చిలో ఏమో సాదా మొఖం, ఇప్పుడేమో సార మొఖం. ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఉందంట. యేసన్న గారు చూస్తే ఈమె చర్చిలో ఏమో సాదా మొఖం వేసుకొని ఉంటుంది, ఇప్పుడేంటి ఇట్లా ఉంది అనుకుంటాడేమో. ఒరే బాబు, నేను ఒక మాట అన్నా, యేసన్న గారు అనుకుంటాడేమో అనుకుందే కానీ యేసయ్య ఏమన్నా అనుకుంటాడేమో అనుకుందా? ఇక యేసన్న గారిని షడ్నకు చూసేసరికి ఏం చేయాలరా బాబు అని యేసన్న గారి దగ్గర మన్నన పొందడానికి వందనాలు చెబుతూ. వంకర బుద్ధి అంటే ఇదే. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఒక దయ్యం పట్టిందంట ఒక ఆమెని, విశ్వాసనే, పిశాసిని కాదు. దయ్యం పడితే అన్నెళ్ళి పెటా పెటా కొట్టాడట. సైతన విశ్వాసం అనుకున్నావు, ఏమనుకున్నావు, ఎందుకు పట్టావు అంటే ఆ దయ్యం అంటదట, దా యేసన్న గారు కొట్టబాకండే, నువ్వు అడిగింది ఎప్పుడన్నా చెప్పకుండా ఉన్నాను నేను, కొట్టబాకు, నీ చేయబలి సురుకు, కొట్టబాకు, నన్ను అడుగు ఏంటో చెప్తారు కదంటే, సైతన ఏంటి నిన్ను అడిగేది, ఎందుకు పట్టావు, విశ్వాసం అనుకున్నావా లేదా అంటే ఆ దెయ్యం చెప్పిందంట, విశ్వాసేలే, నువ్వేమో విశ్వాస అంటావు, మరి విశ్వాస అయితే అందరూ పడుకున్న తర్వాత సినిమా పెట్టుకుని ఎందుకు చూస్తుంది ఇది? అదే వంకర బుద్ధి అంటే. అమ్మా మహిళా మండలే, మా లోకం, ఇదే వంకర బుద్ధి అంటే. ఆ దయ్యం చెప్తుందంట, అందరిని పడుకొని పెట్టుకొని సినిమా సొత్తావు నింది ఇది, అప్పుడు బట్టి దీన్ని వింటున్నారా? మరలా ఇక్కడికి వచ్చాము చెప్పండి, అంటే మళ్ళీ ఏమో పాడబడితే గిరగిరా 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 అంటుంటారు. ఈ గిరగిరా ఏంది ఏంటి నాకు అర్థం కాదు. ఇదే వంకర బుద్ధి అంటే. నువ్వు ఉంటే అటన్నా ఉండు, లేదా ఇటన్నా ఉండు, అటుగా. యాకోబులో ఇట్లాంటిదేం లేదు. యాకోబు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడిగాడు దేవుడు, ఏయ్ యాకోబు నీ పేరేంటి చెప్పాడా లేదా? వంకరగా చెప్పాడేమన్నా? నాదంటే నేనంటే అంటే 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 మా అమ్మేమో నా పేరు టైటస్ అని పెట్టింది, మరి స్కూల్లో ఏమో వెంకటేశ్వర అని పెట్టారు. ఒరే వద్దు, కథ వద్దు మనకు, డైరెక్ట్గా చెప్పు, అసలు సగం చెప్పు. అన్ని వంకర బుద్ధులండి. ఇన్ని వంకర బుద్ధులు పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎక్కడండి ఎక్కడ చెప్పు? అన్ని వంకర బుద్ధులే. మాట్లాడితే వంకర బుద్ధులు, చేస్తే వంకర బుద్ధులు. యాకోబు ఏర్పరచబడడానికి, దేవుడు ఏర్పరచుకోవడానికి గల కారణం అతనిలో ఇలాంటి వంకర బుద్ధి, చెప్పండి గట్టిగా, లేదు. అతనిలో రాజు యొక్క జయధ్వని ఉందంట. ఏముందంట? రాజు యొక్క జయధ్వని. అంటే ఎప్పుడన్నా చూడు, అపజయపు మాట అతని నోట రాదా? ఎప్పుడన్నా చూడు, సచ్చే శవం దగ్గర కన్నా వెళ్ళి ఏమంటాడు తెలుసా? నువ్వు సావో, నువ్వు బతుకుతావు అంటాడు. నీకేమన్నా రాత్రి దేవుడు దర్శనం చూపించాడా? దర్శనం చూపించాల్సిన అవసరంలా.
నా నోట వచ్చేది విజయమే. అపజయపు మాట నా నోట రాదు. నాకు అపజయము తెలియదు. నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా నోటి మాట రూఢిపరుస్తాడు. ఇక అతనిలో ఆ జయధ్వని, ఏ ధ్వని? అందరు చెప్పండి, ఏ ధ్వని? అపజయపు ధ్వన కాదు. ఎప్పుడు విజయాన్ని గూర్చిన తలంపు, ఎప్పుడు జయాన్ని గూర్చిన ఆలోచన, ఎప్పుడు దేవుడిచ్చే విజయాన్ని గూర్చిన ఆ ధ్యానం. జయమే నాశ అధియే నీ కాంక్ష, నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య సేవలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య సేవలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయమే నాశ అధియే నీ కాంక్ష, నీకేనా స్తోత్రార్పణలు. జయమే నాశ అధియే నీ కాంక్ష, నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య సేవలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. యాకోబులో ఎప్పుడు జయధ్వనంట. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకవేళ కష్టాల కడలిలో నిలబడినా, పోరాట పటిమలో నడుస్తున్నా, ఇరుకైన మార్గములో అలజడి పాలవుతున్నా, మరణ భయము చేత, మరణ భీతి చేత అతడు నలిగిపోతున్నా, అతనికి ఒకటే తెలుసు, దేవా నీవు ఆశీర్వదిస్తే ఈ మరణ భయం నా దగ్గర నుంచి తొలగిపోద్ది. హల్లెలూయా. నీవు దిగి వస్తే నేను ఈ స్థితిగతుల మధ్యలో నుంచి నేను తప్పించబడి, విడిపించబడి, విమోచించబడి నీ కొరకే సాక్షిగా బ్రతుకుతా. దిగిరా అంటే ఆ విశ్వాసం అతని గుండెల్లో ఉందండి. ఆమేన్ హల్లెలూయా. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, విశ్వాసంతోనే ఇక్కడికి వచ్చారా? ఏమో నాకు నమ్మకం కుదరట్లే. గట్టిగా చెప్తే కదా మీరు. ఎలాంటి విశ్వాసం? ఏమో వెళ్తున్నా, చేయిస్తే చేశాడు, లేకపోతే పోవడమే అంతే. నా చెవులతో నేను విన్నాను సామె. ఒక సహోదరు నా దగ్గరకు వచ్చి, అన్నా గత రాత్రి ఉరి పెట్టుకుని చచ్చిపోదాం అనుకున్నాను అన్న. నా బంగారు తల్లే, మళ్ళీ నా పర్మిషన్ ఎందుకమ్మా దానికి అంటే, అవునన్నా ఉరి పెట్టుకుని చచ్చిపోవాలనుకున్నాను అన్న. నేను చచ్చిపోయింటే ఈరోజు నా సమాధి కార్యక్రమానికి వచ్చిండేవాడు అన్న. నేను రాను తల్లే, పోలీసులు వస్తారు. నేను తిట్టా, ఏం పనులమ్మా పనులు, పిచ్చి పనులు, అఘాయిత్యాలకు పాల్పడచ్చు, అట్లా తప్పు కదా. ఆమె అసలు సంగతి పాపం, ఆమె చెయ్యి ఇట్లా చూపెట్టింది. చూడన్నా గుండె జల్లు మనిందండి, బ్లేడ్తో కోసేసి ఉన్నాడండి.
ఇట్లాంటి హింసలన్న నాకు ఇంట్లో బ్లేడ్తో కోసేస్తున్నాడు. ఇంకా ఆమె కొన్ని విషయాలు చెప్పింది, కానీ మీకు అనవసరం లేండి అయ్యింది. చిత్రవదన చేస్తాడన్న. ఇట్లాంటి బ్రతకడం కట్టి చచ్చిపోవడం మేలనుకొని రాత్రి ఆ ఫ్యాన్కి చీర ముడిపెట్టి గొంతుకి ముడి పెట్టుకుంటుందంట. ఆమెకి 2 పిల్లలు. ఆ చాప మీద పడుకుని ఉన్న పిల్లలు ఎవరో వాళ్ళని తట్టి లేపినట్లుగా మెలకు వచ్చింది వాళ్ళకి. కళ్ళు తిరిగి చూస్తే ఈ స్టూల్ మీద ఎక్కుంది, గొంతుకి ఉరి పెట్టుకుంటుందంట. ఆ 2 పిల్లలు గావు కేకేసి అమ్మా నుంచి కాళ్ళు పట్టుకున్నారంటండి. మమ్మల్ని వీధుల పాలు చేసి అనాథులుగా చేసేస్తావు అమ్మా, నువ్వు కూడా లేకపోతే మేము ఎట్లా బతుకుతామమ్మా అని ఏడిస్తే ఆ చీర మరలా అట్లాగా ముడి తీసేసుకుని దిగి ఒకరిని పట్టుకుని ఒకరు ఏడ్చుకున్నారంట. సరే, ఆ సంగతి నాతో చెప్తే నాకు కూడా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చాయి. అయ్యో అని నేను ఆమెకి ఇంచుమించు ఒక అర్ధగంట కూర్చోబెట్టి మాటలు చెప్పి, వస్తాయమ్మా, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఓర్పు కలిగి ఉండాలి, సహించాలి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన కంటే అసాధ్యమైంది ఏముంది? మన దేవుడు తలంచుకుంటే ఒక్క క్షణం సరిపోద్ది కదా. ఒక్క క్షణం నువ్వు అట్లా చేసుకుంటే ఎట్లాగమ్మా అని ధైర్యం చెప్పాను. సరే, ఆమె నాతో చెప్పిన పరిస్థితులు బట్టి చిన్న ప్రార్థన చేస్తానమ్మా, త్వరగా ఇంటికి వెళ్ళిపో, ఆ మూర్ఖుడు వచ్చేసరికి ఇంట్లో ఉండు, ఎందుకు వచ్చిన గొడవ, జ్ఞానంగా ప్రవర్తించు అని నేను చెప్పాల్సిన మాటలు చెప్పి ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేస్తుంటే ఆయన కూడా ఆమె అంటుంటే నేను నిజం చెప్తున్నాను, చాలా వేదంతో చేశానంటే. ఎందుకంటే నా కళ్ళతో చూసా పచ్చి గాయాలు. ఆడ మూర్ఖుడు, మరి ఏం చేస్తాం? సరే, ఎందుకు మాట చెప్పానంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆమెకి నేను ప్రార్థన చేశాను కన్నీళ్ళతో. ఆమె కూడా పాపం ప్రార్థన చేసుకుంది, వెళ్తుంది. మౌనంగా ఉండకూడదు, నాకు ఓవర్ అయింది భక్తి. ఆమె వెళ్తుంటే అంతటితో ఊరుకుండకుండా నేను అన్నానమ్మా, నువ్వు వెళ్ళేసరికి నా దేవుడు అద్భుతం చేసి ఉంటాడు అన్నాను. ఆమె చెప్పులు తొడుక్కుంటూ వెనక్కి తిరిగి అనింది, నువ్వేమన్నా చేసుకున్నా ఆయన మారడన్నా అనింది. నేనేం చేసుకునేది ఏంది? అడే నామ కూడా ఏమన్నా ఉంటుంది, నువ్వేమన్నా చేసుకున్నా ఆయన మారడన్నా. మరి ఇప్పుడు దాకా అర్ధగంట నేను చెప్పిన వాక్యాలు ఎవడికి? నేను ప్రార్థన చేస్తుంటే అన్న ఎవడికన్నా? ఇప్పుడు చెప్పండి, మీ విశ్వాసం ఎట్లాంటిది? నవ్వుతారేంటి? చేసినంతసేపు చేయడం, ఆఖరిలో మన విశ్వాసం ఇదే. పర్వతమా ఎళ్ళు సముద్రం పడిపోద్దా లేదా? ఏదో 3 ముందున్న 4, 5 చెప్తున్నారు కానీ మిగతా వాళ్ళందరూ అది అట జరుగుతుందా అన్నట్టున్నారు. యాకోబులో ఉండేది అదే, జయధ్వని. హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యమైన సుసాధ్యము పరచగలిగిన శక్తి గల దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒంటరి పయనములో నా చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, నన్ను మర్చిపోయేవాడు కాదు, నాకు దూరాన్ని నిలిచేవాడు కాదు. నా చేతిని పట్టుకుని నడిపిస్తాడు, నన్ను గమ్యం చేర్పిస్తాడు. ఆయన సంకల్పంలో నెరవేర్చబడి ఆ జయధ్వని. ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటంటే, మీ బ్రతుకు చిగురుస్తుంది. ఈ ఆనందంతో మీ ముఖము జీవకళ పొందుకోవాలి. హల్లెలూయా. సరే, ఇంకా చాలా విషయాలు అక్కడ ఉన్నాయి, కానీ మీరు తర్వాత చదువుకోండి. యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో గల కారణాలు చెప్పా. ఈ వాక్యంతో ఇప్పుడు మీరు పోల్చుకొని ఓహో, ఏర్పరచబడిన వాని యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనకు ఇలాంటి లక్షణాలు ఉన్నట్టా లేనట్టా? మేము మాట్లాడరేంటి? ఇంత తిన్న తర్వాత మీరు సందిగ్ధంలో పడ్డారు కదా, మరి అదే చెప్పేది. ఇప్పుడు మీరు తేల్చుకొని, మీరు నిర్ధారించుకొని, మీరు ప్రార్థన చేసుకొని, ఇక్కడ గనక మీరు ఒక మంచి తీర్మానం చేసుకొని దేవునితో ఒడంబడిక చేసుకుంటే, మీ కర్ర చిగుర్చునుగాక, మీ బ్రతుకు చిగుర్చునుగాక, మీ జీవితం చిగుర్చునుగాక, ఆ జీవం కలిగిన వారై మీరు తిరిగి వెళుదురుగాక. ఇక రెండవ వ్యక్తిని, ఇంకొక వ్యక్తిని కూడా నేను మీతో చూపిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం.
2-3 వాక్యాలు చదువుతారండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని. అయ్యే మిగతా వాళ్ళు ఏమయ్యారు? హలో ఏమమ్మా వింటున్నారా? వారిద్దరిని నేను నా పని కొరకు వాళ్ళని ప్రత్యేకం చేయండి, ఏర్పరచండి, ప్రత్యేకించుకున్నాడట, ఏర్పరచుకున్నాడట ఆయన. ఇక్కడ నేను వీళ్ళని ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? ఏర్పాటు చేయబడిన ఏర్పరచుకున్న వాని కర్ర. మరి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు వీళ్ళని? వాళ్ళట ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నారంట. ఆమేన్ ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ ప్రార్థన చేసుకుంటున్నారండి? నాకు బండ శివుడు అండి, గట్టిగా చెప్పండి. వెనకున్నోళ్ళు కూడా చెప్పండి. మీలో కొంతమంది ఇండ్లలో తినింది జాలక, ట్రైన్లో తినింది జాలక, హోటల్లో తినింది జాలక, 7 గంటలకు తినింది జాలక, 9 గంటలకు తినింది జాలక, ఇంత తిన్నా వంట పట్టక ఇక్కడ కూర్చుని కూడా తింటున్నారు కొంతమంది. నేను నిర్ధారణగా నిక్కచ్చిగా విశ్వాసంతో చెప్తున్నారండి, మీరు టన్నులు తిన్నా మీకు వంట పట్టకుండా పోవుగాక. నిచ్చి నేను ఆమెనల్లా, మీరే అన్నారు ఆమెనని. మీరే అంటే ఇంక నేనేం చేస్తానంటే, ఎందుకంటే మీరు ఇంట్లో తిని, వీధిలో తిని, హోటల్లో తిని, అక్కడ తిని చాలకి ఇక్కడ కూర్చుని కూడా తింటున్నారంటే దేవుని సన్నిధిలో అట్లా చేయొచ్చండి? చేయకూడదు కదా. దేవుని మాటలు వినాల్సిన వాళ్ళు ప్యాకెట్లు అయిపోతుంటే మీరు వెళ్ళిన తర్వాత అరటికాయ తొక్కలు ఎత్తలేక సస్తున్నాం మేము. పైపెచ్చు ఏంటంటే ముందున్న వాళ్ళ దగ్గరే ఇంత శనక్కాయ పొట్టు ఉంటుంది. ఎంత కృపో వీళ్ళకి, ఎంత కృపో. ఎవడు కంటపడకుండా నోట్లో వేసుకుని అంటున్నారు. అయ్య బాబో కృపరా స్వామి, కృప, అత్యధికమైన కృప కుమ్మరించాడు దేవుడు మీ మీద. పక్కనోడు కూడా తెలియకుండా నోట్లో మింగేటట్లు కృపించాడు దేవుడు. వాళ్ళు ఏ ప్రార్థన చేశారట? పాప్కార్న్ ప్యాకెట్లు తిని ఉపవాస ప్రార్థన. మాట్లాడండి మీరు. మరి దేవుడు మిమ్మల్ని చిగురింప చేయాలంటే ఎట్లా చేస్తాడు? ఆశీర్వదించాలి అయ్యా. వెళ్ళేటప్పుడు లారీ నిండా లోడ్ ఎత్తుకొని పోవాలయ్యా. లారీ ఎందుకు ట్రైన్ తెచ్చుకోకపోయావమ్మా? కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని, కన్నీళ్లు పెట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేసి మొరపెట్టుకుంటున్నారండి వాళ్ళు. హలో వింటున్నారా? తిండి కాదు, ఉపేక్షించుకొని, నలగగొట్టుకొని, ప్రతిష్ఠించుకొని. ఏంటి ఉపవాస ప్రార్థన అంటే? అమ్మా ఏంటి ఉపవాస ప్రార్థన అంటే? కాసేపు కూర్చొని ఆ తర్వాత మెల్లగా కాళ్ళు చాపి ఆ తర్వాత చేతులు పెట్టి ఇక మెల్లగా నక్షత్రాలు విచిత్రంగా లెక్క పెట్టడమా ఉపవాస ప్రార్థన అంటే? దేవుడు నీలో ఉన్న మరణాన్ని, నీలో ఉన్న ఆ నిర్జీవమైన దానిని, చీకటిని తీసివేసి ఒక నూతన జీవితాన్ని ప్రసాదించడానికి, నూతన జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన బలమైన హస్తం నిన్ను తాకాలి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి కలిగిన దేవుని హస్తపు స్పర్శ అనుభవించాలి రాత్రి మీరు. దానికి నీ శరీరం ఏమవ్వాలి అంటే అనుగుణంగా మలచబడాలి, మార్చబడాలి, సహకరించాలి. ఇదే గుంటూరులో ఒక హాస్పిటల్లో ప్రార్థన చేయించడానికి తీసుకెళ్లారు నన్ను. మా విజయవాడ సంఘ పెద్ద ఒక ఆయన హాస్పిటల్లో ఉంటే ఆయనకి స్ట్రోక్ వచ్చిందని చెప్పి హాస్పిటల్లో జరిపించారు. సరే మన చర్చి బాగా పాత ఆయన, ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రార్థన చేసి వస్తుంటే ఒక డాక్టర్ గారు స్కోప్ వేసుకుని నాకు ఎదురుకొచ్చి అన్నా ప్రైజులుడు అన్నా అన్నాడు. డాక్టర్ గారు పెద్ద ఆయన వెనకాల చాలామంది డాక్టర్స్ ఉన్నారు.
7-8 మంది డాక్టర్లు ఆయన వెనకాల వస్తున్నారు. ఈయన ముందు వస్తున్నాడు చెత్త స్కోప్ వేసుకొని కోట్ వేసుకొని వస్తున్నాను చూసి, అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా అంటే నాకు కొంచెం గుండె జారింది. నేను ఆయన అలాగ చూస్తే ఎవరో కాదు, మన విశ్వాసే. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాను. అన్న ఏంటి మీరు వచ్చారంటే ఇక్కడికి అన్నాడు. మన చర్చి ఎల్డరు బ్రదరు సిక్ అయ్యాడు, స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ అలాగా వచ్చిందంట, ఇక్కడ చేర్పించాడు బ్రదర్. అవునా ఎక్కడన్నా అంటే నాతో వచ్చిన బ్రదర్ చెప్పాడు, పలానా వార్డ్ అంటే, ఓ ఐసీయూలోనే ఉన్నాడా అన్న, వెళ్దామా అన్నాడు. మళ్ళీ అతను డాక్టర్ గారు. అసలు సంగతి ఏంటంటే అక్కడ ఉన్న డాక్టర్లందరికీ ఆయన హెడ్. ఒకవేళ ఉన్నాడేమో ఇక్కడ నాకు తెలీదు, హెడ్. ఆయన అన్నాడు, అన్నా నేను ఇక్కడ హెడ్ అన్నా, నాకు తెలీదు ఎక్కడంటే చూసిద్దామన్నా అని వెళ్ళాడు అని రమ్మన్నాడు నన్ను కూడా. సరే నేను వెళ్ళాం. వెళ్ళగానే అసలు ఐసీయూలో ఉన్న డాక్టర్స్ అంతా అలర్ట్ అయిపోయారు, హెడ్ కదా. వస్తే వెంటనే అన్నాడు, రిపోర్ట్లు ఇవ్వండి అన్నాడు. ఆయన వాళ్ళంతా రిపోర్ట్లు తీసుకొచ్చి ఆ రోజు డ్యూటీలో ఉన్న డాక్టర్స్ అన్ని వివరంగా చెప్తే అన్ని చూశాడు. అన్న ఆయన చూశాడు రిపోర్ట్లు అన్నీ చూసి ఓకే అని ఒక ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ప్యాడ్కి తగిలిచ్చి ఆయన ఊరికే పేషెంట్ని అట్లా చూసి అన్న వెళదామా అన్నాడు. అంటే నేను ఆయన ఇద్దరం కలిసి మెట్లులాకి వస్తే ఆ మెట్ల దగ్గర చెప్పాడు ఆయన నాతో, అన్న ట్రీట్మెంట్ చాలా బాగా జరుగుతుంది, చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇబ్బంది లేదు. అయితే డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ట్రీట్మెంట్కి బాడీ సహకరించట్లేదన్నా. విన్నారండి? ట్రీట్మెంట్ వెరీ గుడ్, చాలా బాగుంది, నేను చూశాను, నేను చూసుకుంటాను కూడాను, కానీ బాడీ సహకరించట్లేదన్నా. బాడీ సహకరిస్తే చెప్పండి ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే దేవుని హస్తం ఈ రాత్రి మిమ్మల్ని తాగుతుంది. ఉండండి, ఆమె తర్వాత చెబుతులే, తాగుతుంది. దానికి మీ బాడీ మరి అది మనం ఈ పని మీదే ఉన్నాం అనుకోండి, లేకపోతే ఈ పని మీద ఉన్నాం అనుకోండి, మరి ఏం జరుగుతుంది ఏంటి? వాళ్ళు ప్రత్యేకించబడడానికి గల కారణం, దేవుని దృష్టి వాళ్ళని మీద పడడానికి గల కారణం, దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం, వాళ్ళు కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని కాళ్ళు మడతేసుకొని వాళ్ళు ప్రభు సన్నిధిలో కూర్చొని ఉన్నారండి. ప్రభువా మా ఫ్యూచర్ ఏంటి, ప్రభువా మేము ఏం చేయాలి, ప్రభువా మా గతి ఏంటి, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళాలి, ప్రభువా మేము ఏం చేయాలో మాకు చెప్పునైనా అని వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసుకుని కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అంటాడు, వీళ్ళని ప్రత్యేకించండి. స్తోత్రం. ఈ రాత్రి మీలో ఎంతమందిని ప్రత్యేకించుకుంటాడో ఆయన నాకు తెలియదు. ఆమేన్. ప్రత్యేకించబడిన వాని కర్ర చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, మిగతా వాళ్ళన్నానే అలాంటి వాళ్ళు ఎవ్వరు మిగలకూడదు. మీ అందరి మీద ఆయన హస్తం పెట్టబడునుగాక, ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొనుగాక, ఆయన మిమ్మల్ని ప్రత్యేకించుకొనుగాక, ఆయన మిమ్మల్ని చిగురింపచేయుగాక. హల్లెలూయా. వాళ్ళు ప్రభు సన్నిధిలో మొరపెట్టే ప్రజలండి. వాళ్ళు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, మొరపెట్టుకుంటున్నారు, కన్నీళ్లు కార్చుకుంటున్నారు. ఈ రాత్రి మీలో ఎంతమంది ఆ స్థితికి దిగి వస్తారో నాకు తెలియదు. లేదన్నయ్యా మా పక్కింటి వాళ్ళు రమ్మంటే వచ్చానన్నయ్యా, లేకపోతే మా ఎదురింటి వాళ్ళు రమ్మంటే వచ్చానన్నయ్య, ఏదో కాసేపు చూసి కాసేపు కూర్చొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అంటే అట్లాగే కూర్చొని అలాగే కాసేపు ఉండి వెళ్ళిపో, నేను చేసేది ఏం లేదు. లేదు, నాలో ఒక పెనుమార్పు కలగాలి, నా కష్టకాలం తొలగాలి, నా ఎండిన నిర్జీవమైన స్థితి పోవాలి, నాలో ఒక నూతనత్వం కలగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చిగురించాలి, నా బ్రతుకు మోడు బారినట్లుగా ఉండకూడదు, నేను ఫలించాలి అనే ఆశ మీకు కలిగితే ఈ రాత్రి ఆ మోకాళ్ళ మీదకి మీరు రావాలి. ఆమేన్. ఎక్కడికి రావాలి? మీరు ఆ మొరపెట్టుకుని ప్రభుత్వం చెప్పుకుని ప్రార్థించుకున్న ఉపవాస ప్రార్థన దీక్షలోనికి మీరు రావాలి. హల్లెలూయా. మీకు ఇంకొక మాట కూడా నేను అనుభవపూర్వకంగా మాట చెప్పనా ఆపన. ఈ హోసన్న మినిస్ట్రీస్ ఇంతగా అనతి కాలంలోని ప్రబలిపోవడానికి నాకు తెలిసి నా చిన్న అనుభవంలో నేను చెప్పగలను.
ఉపవాస ప్రార్థనల శక్తి అండి. ఉపవాస ప్రార్థనల శక్తి. అవును, నాకు తెలిసి నా చిన్న అనుభవంలో నేను గుర్తించగలిగింది, నేను నమ్మగలిగింది ఒకటే. ఎందుకంటే ఒక నెలలో మన ఆత్మీయ తండ్రి దైవజనుడు లేసన్న గారు ఒక నెలలో ఎన్ని ఉపవాస ప్రార్థనలు నడిపించేవాడో మీకు కొందరికి తెలియదండి. 5వ తారీఖు ఒక ఉపవాస ప్రార్థన, 7వ తేదీ ఒక ఉపవాస ప్రార్థన, మరలా ఏమో 10వ తేదీ ఒక ఉపవాస ప్రార్థన, మరలా ఏమో 20వ తేదీ ఒక ఉపవాస ప్రార్థన, మరలా 25వ తేదీ ఒక ఉపవాస ప్రార్థన, మరలా నెలాఖరకు ఒక ఉపవాస ప్రార్థన. ఒక నెలలో ఇంచుమించు 7-8 ఉపవాస ప్రార్థనలు నడిపించేవాడు. అది ఏంటి? 10 మందిని ముందేసుకొని కూర్చొని, 10 మందిని ముందేసుకొని కూర్చొని అట్లా కాదు. వీళ్ళు ప్రార్థన చేసి 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 ఆమెనంటే ఎవరు అనరు. ఇంకొన్న 7 మంది నిద్రపోతుంటారు. ఆమె చేసి చేసి ఇంక అయిపోయిన తర్వాత పక్కన ఇట్లా అంటది, ఇక ఆమె స్టార్ట్ చేస్తుంది. ఓకే, అట్లా కాదు. వేల మందిని పోగేసి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనాన్ని తీసుకుని వచ్చిన దైవజనులు ఉపవాస ప్రార్థనల ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. మన తెలుగు రాష్ట్రాలలో ఒక సంచలనాత్మకమైన ఉద్యమాన్ని కళ్ళతో చూసిన, కళ్ళకి చూపించిన ఒక దైవజనులు యేసన్న గారు ఈ హోసన్నా మినిస్ట్రీస్ ని ఇంతగా విస్తరణలోకి తీసుకుని వెళ్ళడానికి గల కారణం ఉపవాస ప్రార్థనలు. ఉపవాస ప్రార్థనలు అండి. నాకు తెలుసండి, చాలా మంది ఏమన్నారు తెలుసా? నెల అంటే ఎవడొస్తాడు? 2 నెలలు పెడతాడు, 3 నెలలు ఎత్తేస్తాడు. 4 నెలలు ఎవడొస్తాడా అన్నవాళ్లే. ఆ తర్వాత ఈ ఉపవాస ప్రార్థనల యొక్క ఫలితాన్ని చూసి నోటి మీద వేలేసుకున్న వాళ్ళే. మాకు ప్రతి నెల 17వ తేదీ నెల్లూరు వచ్చేవాళ్ళు యేసన్న గారు. ప్రతి నెల, ఇది నాకు చాలా చిన్న వయసు నుంచి తెలుసు. నాకు ప్రతి నెల, అది వర్షం కాదే, మంచు కాదే, ఎండ కాదే, వస్తే ఆ జనం ఆ రోజు కొరకు కాచుకొనుండి వేల మంది అండి. 10 మంది, 20 మంది, 30 మంది కాదు, వేల మంది. ఆ రోజు యేసన్న గారు చెప్పిన వాక్యాన్ని విని వేల మంది కన్నీళ్లు కార్చి కన్నీళ్లు కార్చి కన్నీళ్లు కార్చి కన్నీళ్లు కార్చి మొర పెట్టుకుని మొర యొక్క ఫలితమే ఇదిగో ఈ రోజున విస్తారమైన పంట. మరి ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే, ఈరోజు నువ్వు ఫలించలేకపోవడానికి గల కారణం ఏంటి? ఆ ప్రార్థన లేకే కదా. ఈరోజు నీ కార్యాలు సఫలం కాకపోవడానికి గల కారణం ఏంటి? అలాగే నువ్వు దేవుని సన్నిధిలో ఒడంబడిక చేసుకుని మొరపెట్టలేకే కదా. హోసన్నా మినిస్ట్రీస్ ని వృద్ధి చేసిన దేవుడు, హోసన్నా మినిస్ట్రీస్ ని ఫలింపు చేసిన దేవుడు, హోసన్నా మినిస్ట్రీస్ ని శిఖరాలకు ఎక్కించిన దేవుడు నిన్నెందుకు ఫలింపు చేయడు? నిన్నెందుకు ఆశీర్వదించడు? ఇంకా బాధాకరమైన విషయం, ఫలించిన మినిస్ట్రీలో నీవు ఫలించలేకపోవడానికి గల కారణం ఏంటి? ఎఫ్రాయిము మన్యమందు, ఎఫ్రాయిం అంటే ఫలించడం, వృద్ధి. ఫలించడు భూమిలో ఒక అతను ఫలించట్లేదంట. ఎఫ్రాయిము మన్యమందు ఉన్న ఒకడు ఏమయ్యాడంట? ఫలించట్లే, మోడు బారిపోయి ఉన్నాడు. అరే, ఫలించడి భూమిలో ఎలా ఫలించకుండా ఉన్నావయ్యా? ఫలించడి సహవాసంలో ఎందుకు ఫలించకుండా ఉంటున్నావు? ఎందుకు చిగురించకుండా ఉంటున్నావు? ఫలించిన సహవాసములో ఉన్న గుణగణాలు నీలో లేక. సారీ, ఇట్లా అంటున్నానని మరోలా భావించద్దు. వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నారంట. ఏమేన్ చెప్పండి. మరి ఈ రాత్రి మీరు దేనికి వచ్చారు? మా ఎందుకు వచ్చారమ్మా? నిద్ర చేయడానికా? కాదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకా మాట చెప్పనా? వీళ్ళ యొక్క తత్వం ఎలాంటిదంటే, దేవుడు వీళ్ళని ఏర్పాటు చేసుకోవడంలో గల రెండవ కారణం చెప్తాను చూడండి. వీళ్ళ తత్వం మీరు 23వ వాక్యం కూడా చూడండి. 11వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయంలో 23వ వాక్యం. అతడు వచ్చి బర్నబా
దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి ఇతడు వచ్చి దేవుని కృపను చూచి ఏం చూశాడంట? అందరు చెప్పండి అమ్మా, ఏం చూశాడంట? అయ్యి బాబోయ్, వీళ్ళ దృష్టి దేవుని కృపను చూచి సంతోషించి దేని యందు వీళ్ళకి సంతోషం? వీళ్ళ కంటబడిన దేవుని కృప. కృప కృప చప్పలు కొట్టడు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ ఏర్పరచబడిన వాళ్ళ యొక్క గుణాలలో ఇంకొకటి నేను చెప్పనా? వీళ్ళు ఏమిటి వీళ్ళు చూసేది ఏంటి, వీళ్ళు గమనించేది ఏంటి, వీళ్ళ మనస్సుకి అంటే వాళ్ళ దృష్టి అంతా దేవుని కృప. ఆ ప్రజల మధ్యలో దేవుడు ప్రత్యక్షపరిచిన ఆ కృప, ఆ కృపను చూసి సంతోషించారంట. అరే, ఈ అన్ని జనులైన ప్రజలకి ఈ ఈడ మీద ఎంత కృప దేవునికి! వీళ్ళకి ఆ ప్రజల మధ్యలో ఉన్న లొసుగులు కనిపించట్లే. హలో, వింటున్నారా? మనకు కంటికి కట్టొచ్చినట్లుగా కనబడేది ఏంటి తెలుసా? ఎదుటోళ్ళ జీవితంలో ఉండే లొసుకులు. మన భాషలో మాట్లాడుకుందాంలే, కొంచెం మనం ఫ్రీగా ముచ్చటించుకుందాం, ఫ్రీగా మాట్లాడుకుందాం. మన కంట్లో ఉండే దూలం మనకు కనబడుతుందా? కనబడదు. ఎందుకు కనబడదు? మనం ఎప్పుడన్నా అద్దం దగ్గరకు పోతే కదా. అప్పుడు అబద్ధమాడని అద్దం దగ్గరికి వెళితే, ఆ అద్దం దగ్గర నిలబడితే మన కంట్లో ఉండే దూలం కనబడుతుంది. అయ్యో బాబోయ్, నా కంట్లో కూడా ఉందా? మనం నిలబడమే, మనం వెళ్ళమే. ఎదుటివాడి దగ్గరకు మాత్రం మనం అబ్బో ఎగేసుకుని వెళ్ళిపోతాం. నీ సూపు బాగుందా, నీ నడక బాగుందా, ఓ పాట పాడేస్తాం. నిజం, ఒక ఇట్లాగా పాడుతుంది పాట. ఈ సంతోషమో నీకు కావాలినా, ఈ సంతోషమో నీకు కావాలినా అంటనే ఉంది, కానీ శరణంలోకి వెళ్ళట్లే. ఇంకా వెళుతుంది వెళ్ళట్లే. ఈ సంతోషము అంటుండే. ఆపరా మైక్ ఆపరా. నేను ఆమెను అడిగా, అమ్మ నీకుందా అని అడిగా. ఆమంటారు అది లాకే ఇక్కడికి వచ్చిందే. మరి నీకు లేని సంతోషం ఇంకొకరు ఉందా అని అడగడం ఏంటమ్మా? ఏంటి మాటలు చూస్తారేంటి నన్ను? ఈ సంతోషమో నీకు కావాలేనా, మరి నీకుందా? ఎక్కడుంది నాయన? అది లేకే కదా నాయన గుండె గుప్పెట్లు పెట్టుకుని వచ్చింది ఇక్కడికి. ఎంత ప్రమాదకరమో! కొందరికి ఆ దృష్టి అండి. ఏ దృష్టి? ఎదుటోళ్ళు ఏముంది, ఆడికి ఇట్లా ఉంది, ఈడికి ఇట్లా ఉంది, ఇదే. ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడిన వాడు కాదు. దేవుని చేత ఏర్పరచబడిన వానికి వాని ఎడల ప్రత్యక్షమైన దేవుని కృపను చూస్తాడండి. పాపులే, అజ్ఞానులే, అన్యజనులే, వారి ఎడల దేవుని కృప ఎలా విస్తరించబడింది, వాని ఎడల దేవుని కృప ఎలా ప్రయాసపడుతుంది, వానిని దేవుని కృప ఎలా వెతుకుతుంది. ఆ ఉన్నతమైన ఆ కృప యందు దృష్టి, ఆ కృపను చూచి సంతోషించారంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు ఇంకో మాట కూడా చెప్తాను నేనండి. చెప్పనా వద్దా? చెప్పనా వద్దా? ఏం చెప్పేది? ప్రభు బల్లా. సరే చెప్పమన్నారు కనుక చెప్తా నేనండి. ఆయన ఉన్నాడా? గాడిద మీదకి వెళ్తున్నాడే. ఎవరాయన? ఏలామా బిలాము. దేని మీద ఎక్కి వెళ్తున్నాడు ఆయన? ఎందుకు ఇక్కడ గాడిద? సరే వెళ్తున్నాడా? మీకు మెలకువగా ఉండి నాకు సమాధానం చెప్తారని నేను ఇన్ని అడుగుతున్నా మిమ్మల్ని. రైట్? సరే వెళ్తున్నాడు. గాడిద మీద వెళ్తుంటే దేవదత్త ఎవరికి కనబడ్డాడు? గాడిదకి. ఈయన కనబడలేదా? ఈయన కనబడలా, గాడిదకి కనబడ్డాడు. సరే ఆ గాడిద తీసుకెళ్ళి గోడ కానిచ్చి అయ్యగారి కాలుని
నొక్కింది. ఈ చరిత్ర అంతా మీకు తెలుసు కదా. ఇప్పుడు చెప్పే మాట వినండి. ఇప్పుడు ఈయన కళ్ళు తెరవబడ్డాయా లేదా? కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు ఈయన కళ్ళు తెరవబడిన తర్వాత పర్వతం ఎక్కి ఇశ్రాయేలీయుల గుడారాలు చూశాడండి. గట్టిగా ఒకసారి ఎంత శక్తి ఉంటే అంత శక్తి తల్లిలో చెప్పండి. ఎంత శక్తి ఉంటే అంత శక్తితో చెప్పండి. అబ్బా, నా చెవు పోయిందిరా స్వామి. మీకు ఎంత శక్తి ఉందో నాకు ఇప్పుడే తెలిసింది. ఆ పర్వతం మీదకి ఎక్కి ఇశ్రాయేలీయుల గుడారాలు చూసి ఏమన్నాడు తెలుసండి? నేను చెప్తానన్నండి. నన్ను చెప్పనండి, మైకి నాకు ఇచ్చింది అందుకేగా. ఈ ఇశ్రాయేలీయుల గుడారాలను చూసి ఏమన్నాడు తెలుసా? యాకోబు నీ గుడారం, ఇశ్రాయేలు నీ నివాస స్థానములు ఎంత రమ్యంగా ఉన్నాయ్యా అన్నాడా లేదా? మీరు చెప్పండి, అన్నాడా లేదా? ఇప్పుడు నేను ఆయన అడుగుతా, బిలాము గారిని ఏమడుగుతానంటే, ఏయ్యా వాళ్ళ గుడారాలు, వాళ్ళ గుడిసెలు నీకు అంత రమ్యంగా కనపడ్డాయా? ఆ గుడారాల్లో ఏం లొసుకులు లేవా? అత్త కోడల మధ్యలో గొడవలు లేవా? కొడుకు తండ్రి మధ్యలో గొడవలు లేవా? ఇశ్రాయేలీల మధ్యలో ఉన్న గొడవలు తీర్చలేకే కదా మోషే వెళ్ళిపోయి 3 రోజుల పాటు కంటికి కనబడకుండా వ్యవహారాలు వేసుకుంటూ కూర్చుంటే మామ వచ్చి ఏమన్నాడు? ఏయ్ మోషే, నువ్వు ఇట్లేక కనుక చేసుకుంటా ఉన్నావంటే తొందరగా చేస్తావు. ఏ పనిలో నీకు గొడవలకి నువ్వు పంచాయతీలు పెట్టుకుంటూ పోతా ఉంటే ఏంటి పరిస్థితి? ఓ పని చేయి, 1000 మందికి ఒకరిని 100 మంది అట్లాగా డివైడ్ చేసేసాయి. ఏదైనా మెయిన్ ఏదన్నా ఉంటే అవి నీ దగ్గరకు వస్తాయి. అంటే 3 రోజుల పాటు కూర్చొని పంచాయతీ పెట్టిన తీరనన్ని లొసుకులు ఉన్నాయి ఇశ్రాయేలీయుల గుడారాల్లో. ఇప్పుడు ఈయనేమంటాడు? నీ గుడారాలు. అప్పుడు బిలాము నాతో ఏమంటాడంటే, అయ్యా నా కనులు మూయబడినప్పుడు నాకు కూడా ఎన్ని కనబడ్డాయి. ఇప్పుడు నా కనులు తెరవబడిన తర్వాత ఈ దరిద్రం ఏమీ నాకు కనబడట్లే. ఆ గుడారాలలో ఉన్న రమ్యతే నాకు కనిపిస్తుంది. హల్లెలూయా. అంటే డైరెక్ట్ చెప్పేనా? కనులు తెరవబడిన వాడు చూసేది ఏంటంటే రమ్యమైన వాటిని చూస్తాడు. ఈ దరిద్రం ఉంటుంది, చెత్త చెదారు, అట్టంట పేపర్ అంట, అట్టంట అట్ట కాదు ఇట్ట. ఈ కనులు తెరవబడిన వానికి ఇదే, కనులు మూయబడిన వానికి ఇదేనండి. కనులు తెరవబడిన వాడు రమ్యమైన వాటిని చూస్తాడు. అతని దృష్టి అంతా శ్రేష్టమైన వాటి మీద ఉంటుంది. ఏమే ఇతడట దేవుని కృపను చూచి సంతోషించి స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకొనవలెనని వాళ్ళని హెచ్చరించాడంట. అంటే వీళ్ళు స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకొని ఉన్నారు గనుక, దేవుని కృపను చూచిన వ్యక్తులు గనుక, దేవుడితో అనుబంధం సహవాసం కలిగిన వారు గనుక దేవుడు వారి యందు దృష్టి నిలిపి వాళ్ళని ప్రత్యేకించుకున్నాడండి. ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకోవాలి, మీరు చిగురించాలి, మీరు ఫలించాలి, మీరు వృద్ధి చెందాలి, మీరు జీవము కలిగిన వారు కావాలంటే మీరు దేవుని కృపను చూడాలి. రెండవది మీ దృష్టి రమ్యమైన వాటి మీద పడాలి. స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకోవాలి. తాత్కాలికంగా కాదండి. 2 నెలలు వెళ్దాం, మేలు జరిగితే 3వ నెల వెళ్దాం, లేకపోతే డుమ్మా కొట్టేస్తాం. వింటున్నారా? 3 నెలలు అయ్యా, నేను 5 నెలల మొక్కుబడి చేసుకున్నాను అయ్యా. 5 నెలలు ఏమో ఈ మొక్కుబడి చేసుకోకపోతే 5 నెలలు మొక్కుబడి చేసుకున్నానా, 5 నెలలు వస్తా. నేను అనుకున్న కానీ జరిగితే 6వ నెల వస్తా. ఇలాంటి వాళ్ళకి ఏం జరగదు, ఇలాంటి వాళ్ళకి అద్భుతం మేలు జరగదు. ఎందుకంటే వీళ్ళు స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకున్న వాళ్ళు కాదు. స్థిర హృదయంతో అంటే ఏంటో చెప్పనండి? చావైనా రేవైనా ఆయన పాదాల దగ్గర పడిపోవడం. హల్లెలూయా. మేలు చేస్తాడు అని కాదు, ఆయన చేసినా చేయకపోయినా, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా
నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను కదండి, నీవు లేని లోకాన నేను ఉండలేనయ్యా. ఏంటి ఏంటి? నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా. నీవు లేని లోకాన నేను ఉండలేనంటే ఏ లోకం? ఆ లోకం ఏ లోకం చెప్పనా? మా లోకం చెప్పనా? అది ఏ లోకమైనా, అది ఏ లోకమైనా, ఈ లోకమో ఆ లోకమో ఏ లోకమో, నీవు లేని ఏ లోకం నాకొద్దు. నేను ఉండలేను అక్కడ. నీవు ఎక్కడుంటే అక్కడ ఉంటా, అంతే. వింటున్నారా నేను చెప్పిన మాట? అర్థమైందా? అర్థమైందా? వ్యర్థమైందా? వింటున్నారా? వింటున్నారా? వింటున్నట్టు నటిస్తున్నారా? మరి ఏంటి? నాకు మేలు జరిగితే వస్తా, అమ్మాయికి పెళ్లి జరిగితేనే వస్తా, అబ్బాయికి ఉద్యోగం వస్తేనే వస్తా, నాకు జరగలేదు అనుకో నేను రాను కాదు, ఎప్పటికీ జరగదు నీకు అది. ఎందుకంటే నువ్వు స్థిర హృదయంతో హత్తుకోవాలి ప్రభుని. ప్రభు ఇచ్చే వాటిల్ని కాదు నువ్వు హత్తుకోవాల్సింది, ప్రభువుని హత్తుకోవాలి. నీవు లేని లోకాన నేను ఉండలేనయ్యా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే నా నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదే, మరణానికైనా వెనుదిరుగలేదే. మనలేను నిన్ను చూడక, మహాగణుడ యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. హల్లెలూయా! శబ్దం హల్లెలూయా! హల్లెలూయా! నా ప్రియమైన సహోదరులారా, మరి ఆయన వారిని ఏర్పరచుకున్నాడంట, వాళ్ళ కర్ర చిగుర్చిందంట, వాళ్ళ సేవ ఫలించిందంట, దేవుడు వాళ్ళని వృద్ధి చేశాడట. ఎందుకంటే వాళ్ళు దేవునిని హత్తుకొని, మీరందరూ చెప్పండి, ఎవరిని హత్తుకొని? గట్టిగా చెప్పాలి, ఎవరిని హత్తుకొని? నేను మిమ్మల్ని ఒక మాట్లాడుతాను, ఏమనుకోరు కదా? అనుకుంటారా? అనుకోరా? మాట్లాడండి స్వామి, అనుకోరా? మరి ఏమనుకోకపోతే నేను చెప్పి ప్రయోజనం ఏముంది? మీరు ఏమన్నానండి మాకేమీ కాదు చెప్పుగా, అట్లాగంటే అట్లా చెప్పనవద్దా? ఏమిలా నేను అడిగేది, మీరు ప్రభువుని హత్తుకొని బ్రతుకుతున్నారా, లోకాన్ని హత్తుకొని బ్రతుకుతున్నారా అని అడుగుతున్నా, అంతే. ఇంకేం అడుగుతానేంటి మిమ్మల్ని? ఇప్పుడు నిద్రలేసినా కూడా ఆ మాట అంటే ఎట్ట కుదురుతుంది చెప్పు? గట్టిగా చెప్పండి. ఎవరిని హత్తుకోవాలి? ఎవరిని హత్తుకోవాలి? ఎవరిని పట్టుకోవాలి? ఎవరిని వెంబడించాలి? ఎవరిని స్నేహించాలి? ఆయన్ని హత్తుకుంటే, హత్తుకునే మనసుంటే, ఆ కృపను చూడగలిగిన మనసుంటే, ప్రార్థించగలిగిన మనసుంటే, ఆ మనసున్న మనుషుల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. మరి రాత్రి మీరు పరీక్ష చేసుకోండి, అలాంటి మనసు నీకుందా? ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, కన్నీళ్లు కార్చాలి, ఆయన దగ్గర ఆలోచన చూసుకోవాలి అనే మనసుందా? లేకపోతే ఎవరో దగ్గరికి వెళదాం, ఎవరినో అడుగుదాం, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి, లేకపోతే ఎవరు లేకపోతే చిలక దగ్గరికి వెళ్ళి, చిలక నా బతికేంటి చెప్పవా? ఆ చిలక అంటది, నా బతికే బాగలేక ఈడి చేతిలో దొరికాను రా, నా బతికే బాగలేకపోతే నీ బతికి నేనేం చెప్పేదిరా కదండి? కాదు.
ప్రభు సన్నిధిలో మోకరించగలగాలి, ప్రభు దగ్గర అర్జించగలగాలి, ప్రభు దగ్గర మనం మొరపెట్టుకోగలగాలి. కృపను చూడాలి. ఆమేన్. కృపని మనం ఆధారం చేసుకోవాలి. స్థిర హృదయంతో ప్రభువును హత్తుకోవాలి. ఆనాడు నువ్వు చిగురించగలుగుతావు. ఇంకొక మాట చెప్పనా ఆపనా? నిజం చెప్పండి. నిజమే. అయితే దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా లేదా? ప్రత్యేకించుకున్నాడా లేదా? దావీదుని ప్రత్యేకించుకున్నాడు. నేను ఏర్పరచుకున్న వాడు ఇతడే. శామ్యూయేలు ప్రవక్త ఏమో హంగులు రంగులు చూస్తున్నాడు, ఎత్తులావు చూస్తున్నాడు. ఇంకా అబ్బా అంటుంటే దేవుడు అన్నాడు, అబ్బా కాదు, ఇటు చూడు, ఆ కాదు ప్రభా, అబ్బా ఈడు నడక, ఈడు అబ్బో అంటుంటే దేవుడు అన్నాడు, శామ్యూయేల్ అయ్యా చెప్పాయా, ఇటు తిరుగు. అది తిరిగానయ్యా, ఇటు వస్తున్నాడు చూడు ఇంకొకడు. ఎవరు వచ్చేది? కనిపించట్లేదయ్యా, నువ్వే కొంచెం అట్లా చూడు. ఒక పొట్టిగా ఎర్రగా ఒక అబ్బాయి, అతడే నేను ఏర్పరచుకుంది. ఆమేన్. అతగాడినా ఇతన్నా? అతన్నే. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆ ఏర్పరచుకుని వాని జీవితం చిగురించిందా, మోడుబారిపోయిందా? 40 సంవత్సరాల పరిపాలనలో కత్తి బట్టిన కలం బట్టిన ఎదురు లేదు దావీదుకి. ఆయన గుండెల్లో నుంచి ప్రవహించిన ప్రవాహం, ఆయన కలము నుంచి జారువాలిన ముత్యాల మూటలే క్రైస్తవ లోకానికి రోజున ఆరాధనకి వెన్నెముకగా నిలిచాయి. 40 ఏళ్ల పరిపాలనలో సాటి లేని, ఎదురు లేని పరిపాలించాడంటే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడండి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడండి? రోజు మటన్ తీసుకెళ్తాడనా? దావీదుని ఏర్పాటు చేసుకుంటే రోజు కైమ తెస్తాడు, కైమ కమ్మగా తినచ్చు అన్నా? కాదు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఒక 2 క్యారెక్టర్స్ మనకు తెలిసినవే, ఒక 2 క్యారెక్టర్స్ మీ ముందు పెడతాను. ఒకటి దావీదులో ఉన్న కృతజ్ఞత. ఏంటది? కృతజ్ఞత. దావీదులో ఉన్న కృతజ్ఞత. అయ్యా బాబోయ్, ఎంత కృతజ్ఞత దావీదుకి. ఒక రోజైతే దావీదు దేవుని సన్నిధిలో ఉండపట్టలేక అంత ఉన్నత స్థితిలో ఉన్నవాడండి. ఇక లోకాన్ని మర్చిపోయాడు, ఎక్కడున్నాడో మర్చిపోయాడు. డాన్స్ వేసేసాడండి, నాట్యం ఆడేశాడండి. ఆమె చెప్పకపోయారా? ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఆరాధన చేయడే, అదిగో శక్తి, ఇదిగో శక్తి అంటుంటే మనళ్ళు ఏంటో. ఇంకో కొంతమంది అయితే ఏంటో. మాకు ఇక్కడ పాట పాడి సంతోషించి ఆనందించి గంతులేసి దేవుని శక్తి, దేవుని బలం, అదిగో దేవుని పరాక్రమం, అదిగో దేవుని ఆత్మ అట్లా అంటుంటే మనవాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళండి. ఏమనుకోవద్దండి, ఇట్లా అంటున్నానండి. లేకపోతే ఈ సంవత్సరం ప్రారంభించిన వాళ్ళు, ఈ సంవత్సరం మనతో ప్రారంభమైన వాళ్ళు మనతో ఉన్నారండి. ఈ రోజున ఎంతమంది లేరు? అడ్రస్ లేకుండా పోయారు. మనతో జనవరి 1 సంవత్సరం ప్రారంభంలో కొత్త పాట పాడుకొని కొత్త వాగ్దానాన్ని విని ఆనందంగా అడుగులు వేసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఏమైనా బలవంతులమా? మరి ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడి, రక్షించి, పోషించి, కాలుకి దెబ్బ తగలకుండా, కంటికి దుమ్ము తగలకుండా, కన్ను పాప వలె కాపాడి, రక్షించి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి, దీవించి ఈ సంవత్సరాంతంలోకి మనం తీసుకుని వచ్చాడండి దేవుడు. కొంచెం కృతజ్ఞత ఉందండి. మరి మీ జీవితం ఎలా చిగురిస్తుంది మీరు చెప్పండి. మీ జీవితం ఎలా చిగురిస్తుంది మీరు చెప్పండి. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెనక్కి వెళితే అయ్యో బాబోయ్ గుండె నీరైపోద్దండి. ఎందుకంటే బ్రతికి బట్టగట్టి బైబిల్ బట్టి బజార్లో నిలిచామంటే ఈ రోజున
కేవలం దేవుని కృప తప్ప వేరొక్కటి లేదండి. కృప తప్ప వేరొక్కటి లేదండి. ఎన్ని మరణాలు వింటున్నామో నేను నిజంగా హృదయపూర్వకంగా నా దేవుని సన్నిధిలో గుండె మీద చేపెట్టుకొని చెప్తున్నానండి. మేము తిరిగే తిరుగుళ్ళకి, మేము చేసే ప్రయాణాలకి ఒక్కొక్కసారి భయం వచ్చేస్తుందండి. ఎన్ని యాక్సిడెంట్స్ చూస్తుంటామో. ప్రతి రాత్రి ప్రయాణమే, ప్రతి పగలు ప్రయాణమే. 2 గంటలు స్టేజ్ మీద ఉండడానికి 8 గంటల ప్రయాణం చేస్తామండి ఒక్కొక్కసారి. 4 అవర్స్ ఇటు వెళ్ళడం, 4 అవర్స్ రావడం. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాను, 5 గంటలు పట్టింది నాకు. 5 గంటలు పట్టింది. 2 గంటలు వేదిక మీద ఉన్నా, భోజనం కూడా చేయలే. 2 గంటలు వేదిక మీద ఉన్నా. అయ్యా నాకు ఏదన్నా మీకు వీలుంటే, ఇబ్బంది లేకపోతే కొంచెం ప్యాక్ చేసి ఇవ్వండి బాబు అంటే వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. మీటింగ్ అయిపోయింది. ఆమె నన్ను మైక్ వాళ్ళ చేతికి ఇచ్చి మరలా 5 గంటల ప్రయాణం అండి. నేను ఒక్కనే కాదు, సావుకులుగా అబ్రహం పాష గారు కానివ్వండి, మన సావుకులందరూ కూడా రాత్రి బవళ్ళు తిరుగుడు. ఒక్కసారి ఆలోచించుకుంటే, ప్రభువా నీ కృప లేకపోతే మా పరిస్థితి ఏంటి నాయనా. ఒక్కొక్కసారి టైం అయిపోయి బండి యమా స్పీడ్ వెళ్తుంటామండి, 120, 130. ఒక్కొక్కసారి టైం దేవుని పని నిర్లక్ష్యంగా, అంటే ఆలస్యం కాకూడదు. ఒక్కొక్కసారి ఆ టైంకి రీచ్ అవ్వలేమేమో, ట్రాఫిక్ జామ్ అయిపోయి అన్నప్పుడు యమా స్పీడ్ వెళ్ళిపోతుంటాం. ఒక్కసారి గుండె అలా షేక్ అవుద్ది. ఏంటి ఎంత స్పీడ్లో వెళ్తున్నాం మనం కదండి. నేను ఎందుకంటున్నానంటే, ఆ కృతజ్ఞత కలిగిన వాని హృదయం మౌనంగా ఉండలేదండి. మనం చెప్పాల్సిన అవసరం లేదండి. అంటే ఆ కళ్ళలోంచి కన్నీళ్లు జాలువారుతాయి, ఆ గుండెల్లో నుంచి కృతజ్ఞత ఉప్పొంగుతుందండి. ఎవరో బలవంతం చేయాల్సిన అవసరం లేదు. అరే ఇది ఎన్నో నెల ఇది, మరి 10 నెలలు మనల్ని ఎవడు కాపాడాడయ్యా? 10 నెలలు మనల్ని సంరక్షించింది ఎవడయా? 10 నెలల పాటు మనల్ని పోషించింది ఎవడు? మనకంటే బలవంతులు, మనకంటే శక్తివంతులు, మనకంటే సామర్థ్యత కలిగిన సామంతులు, ఆసాములు, భూసాములు, కంటికి కనబడ కన్ను రెప్పపాట్లో అగ్నికి ఆహుతి అయిపోయిన వాళ్ళు తెలుసు మనకు. మీరు ఆలోచించండి, అగ్నికి ఆహుతి అయిపోతున్నారే జనం. అయ్యో, ఈ భూతలం మీద నా పాదాలు నిలబడ్డాయంటే, ఈ భూతలం మీద నా అడుగులు నిలబడ్డాయనంటే, ఈ భూతలం మీద ఇంకా నా చిరునామా నిలిచి ఉందంటే, ప్రభువా ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలనయ్యా? మీరు ఆలోచించండి. దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో గల కారణం ఏంటంటే, ఆ కృతజ్ఞత గల మనసు. నా ప్రాణమా, ఆయన చెప్పిన మాట మీరు చెప్తున్నారే కానీ మీ గుండెల్లో మాట ఏది? నా ప్రాణమా. ఎంత నిండుగా చెప్తున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో నా అంతరంగములో ఉన్న సమస్త, అంటే అవన్నీ ఆయన అంతరంగంలో దాచుకొని పెట్టున్నాడు. వ్యర్థంగా పోనివల. పోయిన నెలలో వచ్చిన బలహీనత, ఆ మధ్య వచ్చింది కదా కరోనా, ఆ మధ్య వచ్చింది కదా డెల్టా, ఆ తర్వాత జనమంతా ఉల్టా, అవన్నీ ఉన్నాయి అంతరంగంలో. అట్లు చెప్తాడు, అంతరంగమా ఉన్నాయి, లోపల ఉన్నారు కదా, ఉన్నావు. అదే అప్పుడప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటుంటానుగా. దేవుడు అలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకోకుండా ఉంటాడండి. అలాంటి వాళ్ళని చిగురించనివ్వకుండా ఉంటాడండి. వాళ్ళ బ్రతుకుని చిగురింప చేస్తాడండి. కృతజ్ఞత. నిబంధన మందస్సు వస్తుంటే ఇక పట్టచాలక ఆనందం ఉప్పొంగిపోయింది. ఈ భాగ్యం నాకు దొరికింది నాయన. ఇక డాన్స్ నాట్యం ఆడే భార్య ఉంది. భార్య ఏం పేరు? ఏ కాలు? నా కాలా? నా కాలు కాదు, మీ కాలే. ఈ కాలుకి ఎంతసేపటికి కిటికీలోంచి తొంగి చూడడమే, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ రానే రాదు. అదేం బుద్ధి నాకు అర్థమై సావదు. మాట్లాడాలంటే డైరెక్ట్గా అనొచ్చుగా.
ఆ కొంతమంది డైరెక్ట్గా వినరు, చెవులకి గోడకి చెవులు పెడతారు. అన్ని దరిద్ర పనులే. ఆ కిటికీలోంచి చూసి ఆమెకు అసభ్యకరంగా అనిపించిందంట. పిలిచి అడిగింది, ఏంటి ఆమా, ఏంటది, నీ స్థితి ఏంటి, నీ స్టేటస్ ఏంటి, అసలు నువ్వు జయించట్లుగా, నువ్వు ఎక్కడున్నా అంటున్నావే, నీ స్టేజ్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నీలాంటి ఇలాగ జయించా. దావీదు అన్నాడు, గయ్యాల గంప, నువ్వు మాట్లాడబోకుండు, అట్లా అనబోకుండు, చెప్పింది నువ్వు. అసలు నేను ఎవరి సన్నిధిలో ఆటాడాను, నేను ఎవరి సన్నిధిలో, నన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చిన దేవుని సన్నిధిలో. ఆయన లేకపోతే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడినా? ఆయన లేకుండా ఇక్కడికి వచ్చాను నేను. ఇప్పుడు ఈ స్థితిని బట్టి కదా నువ్వు మాట్లాడేది. నీ స్థితి ఏంటి, నీ స్థితి ఏంటి, నీ స్థితి ఏంటి అంటున్నావే. ఈ స్థితి ఇచ్చింది ఎవడు? నాకంటే బలము కలిగిన, నాకంటే ధనము కలిగిన, నాకంటే జనము, ఎంతోమంది వాళ్ళ అడ్రస్లు సమాధుల తోటలో ఉన్నాయి. వాళ్ళ అడ్రస్లు సమాధుల తోటలో ఉన్నాయి. తెల్ల సున్నం కొట్టి రాయి పెట్టారు, క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు, జననం మరణం. వాళ్ళకి ఏమైనా పోస్ట్ కార్డు వస్తే ఇప్పుడు సమాధుల తోటకి వెళ్తుంది. మరి నేను సమాధుల తోటలో లేను, ఎక్కడున్నాను? సజీవుల దేశంలో సజీవుడిగా ఉన్నాను నేను. మరి ఈ స్థితి నాకు ఇచ్చిన దేవుని సన్నిధిలో నేను ఆటాడాను. నేను మనుషుల దృష్టి కాదు, ఆ కృతజ్ఞత అండి, ఆ కృతజ్ఞత. ఎప్పుడు ఆ గుండెల్లో ఆయన ఎన్నిసార్లు చెప్తాడో ఏమని, గొర్రెల దొడ్డులో నుండి నన్ను తీసుకుని వచ్చిన దేవుడు. అది గతాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు, గతం నాకు అవసరం లేదు. ఏదో చీకటి రోజులు, ఏదో పీడకల, పీడకల కాదురా స్వామి, మన గుండెల్లో ఉండవలసిన సువర్ణ రాతలయ్యి, సువర్ణ అక్షరాలు అయ్యి. ఏ స్థితిలో నుండి నా దేవుడు నన్ను లేవనెత్తాడు. ఈ 9-10 నెలల్లో నన్ను ఆవరించి ఉన్న అపాయాలేంటి, నన్ను కబళించి ఉన్న కఠోరమైన స్థితిగతులేంటి, ఈరోజు నేను ఆయన సన్నిధిలో సజీవుడిగా ఎలా ఉన్నానంటే ఆ కృతజ్ఞతేనండి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ అంటాడు, యెహోవా నీ దాసుడైన నా కుటుంబం నీ ఆశీర్వాదం నుండి నీ సన్నిధిలో ఆశీర్వదించబడునుగాక. నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా. నా కుటుంబం ఎంటెక్ చదవాలయ్యా, నా అబ్బాయి బీటెక్ చదవాలయ్యా. మా అబ్బాయి ఏమో పాకిస్తాన్కి వెళ్ళాలి, మా అమ్మాయి ఏమో కబ్రస్థాన్కి వెళ్ళాలయ్యా. మనోళ్ళు అయితే కదా, మనోళ్ళు అడిగితే రెండే, అయితే ఒక డాక్టరు, అయితే ఒక ఇంజనీరు. అంతేగాని అయ్యా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా. ఎంతమంది గుండెల్లో ఉందండి? మీరు అడగండి, మీరు చూడండి. నేను నా కుటుంబం ఆయన సన్నిధిలో బ్రతకాలి, నన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చిన నా దేవునికి కృతజ్ఞులమై బ్రతకాలి. ఎంతమంది గుండెల్లో ఉంది? అలాంటి కాంక్ష, అలాంటి ఆశ కలిగిన వ్యక్తుల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. వారికి చదువు లేకపోయినా పర్లే, వాళ్ళకి ఉన్నత స్థితి లేకపోయినా పర్లే. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? గొప్ప వాళ్ళని, ఎన్నిక చేయబడిన వాళ్ళని కాదు, ఎన్నిక లేని వాడైనా ఆయన గుండెల్లో ఆ కృతజ్ఞత, గుండెల్లో ఎప్పుడు నా దేవా నేను కలిగి ఉన్నది నీ కృప, నేను కలిగి ఉన్నది నీ కృప. నీ కృప లేకపోతే ఎప్పుడో అయిపోయేవాడిని. స్మాష్, చాప్టర్ క్లోజ్. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో చాలయ్యా, చాలు చాలు. ఆ కృపను తలంచుకోవడం, ఆ కృపను ధ్యానించుకోవడం, మన ఎడల ప్రత్యక్షపరచిన ఆ కృపకి శిరస్సు వంచడం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృపను తలంచినప్పుడు గుండెల్లో పొంగి ఆ ప్రవాహాన్ని అనుభవించడం. ఇంకొకటి ఏంటంటే, దావీదులో నాకు బాగా నచ్చింది, దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకోవడంలో కనబడుతున్నది ఏంటంటే,
పశ్చాత్తాపం. ఏంటిది? అందరు చెప్పండి, ఏంటిది? పచ్చాపలా. మీరంతా ముందు మీరే కూర్చున్నారు, ఇంక వచ్చే ప్రకటనలు ఇట్లాగా ఉంటాయి. మరి ఏం చేయి? పశ్చాత్తాపం అనండి. మళ్ళీ ఇక్కడ ఎవరు పచ్చాపలు అంటున్నారు. పశ్చాత్తాపం, పచ్చాపలా. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఒక పాస్టర్ గారు. స్తోత్రం చెప్పు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక పాస్టర్ గారి స్థానం ఏంటి, రాజుగారి స్థానం ఏంటి మీరు ఊహించండి. రాజుగారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు అన్నాడు, దా నువ్వు చేసిన పని ఏంటి? ఏం పని నువ్వు చేసిన పని? ఆ మనుషుడు నువ్వు కదా అన్నాడండి. అంటే వెంటనే కోపం వస్తుందా రాదా? ఇప్పుడు మీలో కొంత ఏమ్మా నిద్రపోతున్నావు అన్నాను అనుకో, ఒప్పుకుంటుందా అమ్మా? ఎవడు నిద్రపోయేదే చూసి మాట్లాడా? అమ్మ నేను చూశానమ్మా. ఎవరు చూసావో? చూశాడంట. చూశాడు. లేకమ్మా, లేకాడు బాత లేగు. ఓ ఇంత కోపం వచ్చేస్తుందా అమ్మకి? ఏది నిద్రపోయావు అంటేనే అంత కోపం వచ్చింది. మరి దావీదు రాజు కదా, చక్రవర్తి కదా, ఆ పొజిషన్లో ఉన్న ఆయన్ని పాస్టర్ గారు ఎట్లా మాట్లాడాలి? పాస్టర్ గారు ఎట్లా మాట్లాడాలి చెప్పండి? కానీ పాస్టర్ గారు అట్లా మాట్లాడాల. డైరెక్ట్ చెప్పాడు, ఏం పని, ఏం చేశాను, ఏం చేయలే, అట్లా మాట్లాడతామేంటి నువ్వు కదా అన్నాడండి. వెంటనే ఏమైపోయాడు? లొంగిపోయాడు. ఈ రాత్రి మీరు చేయాల్సింది అదే. మీరు ఫలించాలంటే, మీరు చిగురించాలంటే సరెండర్ అయిపోవాలి దేవునికి. అది కాదు, నేను కాదు, వాళ్ళు చెబితే చేశాను, నాకేమైనా తెలుసా పాపం పుణ్యం, అసలు నాకేం తెలుసు, ఇది కాదు. సరెండర్ అయిపోవాలి, లొంగిపోవాలి. నైనా నిజమే, ఇదిగో ద్రోహినని దోషులకి క్షమభిక్షను వేడి నీ పాదాలు పట్టుకుంటున్నా. నువ్వు కనికరిస్తే నేను కృప పొందుతా, నువ్వు దయ చూపితే నేను దీవించబడుతా, నువ్వు ఆశీర్వదిస్తే నేను చిగురిస్తా. జరిగిన సంగతి మాత్రం వాస్తవమే. నా విధేయతను క్షమించు, నా పొరపాట్లు మన్నించు, నీ రక్తం నా మీద ప్రోక్షించు, నన్ను మరలా హిమము వలె తెల్లగా మార్చు. లేచి నిలబడండి, మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, దయా వాత్సల్యత గల దేవ, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత మాసమంతా మీరు, గత నెలలన్నిటిలో కూడా మాకు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చినందుకే స్తోత్రం. ఈ 11వ మాసం, ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికకు ఒక పరిశుద్ధ కుటుంబంగా మా అందరిని మీరు సమకూర్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల దేవా, మీ సేవకును మీరు నిలిపి నీ ప్రజలకి మీరు అందించిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఈ పరిచర్య పట్ల, సంఘము పట్ల, మీరు అప్పగించిన ఈ జనముల పట్ల, మీరు మీ సేవకుల గుండెలో కలిగించిన భారాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భారభరితమైన హృదయంతో స్వామి ప్రజలందరినీ హెచ్చరించి, ప్రభువా నీ ప్రజలకి కావలసిన శ్రేష్టమైన ఆహారముతో ఈ రాత్రిని ప్రజలు మీరు పోషించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. దయగలిగిన తండ్రి, ఆయా సందర్భాల్లో దేవుని చేత ఏర్పరచబడిన వారు కూడా అపవాది వంచనలు పడిపోయి నీ ఏర్పాటుకు నా తండ్రి మీ చిత్తానికి వ్యతిరేకంగా కొనసాగించబడుతున్న దినాల్లో కూడి వచ్చిన ఒక్కొక్కరు మరొక్కసారి తమ ఏర్పాటును గుర్తు చేసుకొని కృపకు దూరమైన వాళ్ళందరూ కూడా అపరిమితమైన మీ కృప చేత నింపబడడానికి మీరు కృపనిచ్చినందుకే స్తోత్రం తండ్రి. ఆనాడు ప్రభు అహరోను కర్ర చిగురించబడినట్లు ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్కరి ఆత్మీయ జీవితాన్ని మీరు చిగురించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు ఫలభరితముగా మార్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నతమైన ప్రభు సువాసనను మీరు అందించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఏర్పరచబడిన వారి యొక్క గుణాతిశయాలు ఎలా ఉంటాయో మీరు అనేక సంగతులు మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఏర్పరచబడిన వారిలో ఏ వంకరతనం ఉండకూడదని,
నా దేవా, ఏర్పరచబడిన వారిలో మీ యొక్క జయధ్వని ఉంటుంది, రాజు యొక్క జయధ్వని ఉంటుందని మీరు సెలవిచ్చారు. ఏర్పరచబడిన ప్రభువా, పౌలు బర్నబాలో ఉన్న శ్రేష్టమైన గుణాతిశయాలు మీరు తెలియచేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, దావీదును నీ కొరకు మీరు ఏర్పరచుకున్నందుకే స్తోత్రం నాయన. అలాంటి ఒక శ్రేష్టమైన మనసు కూడి వచ్చిన వారందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. ఏ ఒక్కరు కృపకు దూరం అయిపోకూడదు ప్రభు, ఏ ఒక్కరు నీ కృపకు దూరం అయిపోకూడదు ప్రభు. ప్రతి వారిని కృపతో నీవు నింపినందుకే స్తోత్రం. ఈ రాత్రి మీ కృప ఒక్కొక్కరిని ఆవరించినందుకే స్తోత్రం తండ్రి. ఒక్కొక్కరిని కృప ఆవరించినందుకే స్తోత్రం, కృపతో కప్పినందుకే స్తోత్రం తండ్రి. ప్రతి వానికి కృతజ్ఞత కలిగిన హృదయాన్ని మీరు ఇచ్చినందుకే స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మీ స్తోత్రం తండ్రి. ప్రతి వారి బాష్ప బిందువును మీరు తుడిచివేశారయ్యా. గుండెలో ఉన్న కలవరాలు, భయాలన్నిటిని మీరు పోగొట్టారు, ధైర్యపరిచారు, స్థిరపరిచారు, నిన్ను హత్తుకోవాలనే మనసును పుట్టించారు స్వామి. దేవా, నమ్మదగిన సహాయకుడు మీకే స్తోత్రాలు. నిలిచి ఇప్పటి వరకు నీ మాటలు అందించిన మీ సేవకులను బట్టి స్తోత్రాలనైనా. మీ సేవకులు మీరు బలపరచండి, ఆశీర్వదించండి, కృపతో నింపండి. నా తండ్రి, మీ సేవకుని కొరకు మీరు సిద్ధపరిచిన ఈ పరిచర్య అంతట్లో మహిమగా మీరు వాడుకోండి. శ్రేష్టమైన కృపా వరాలతో మీరు అలంకరించండి, బలపరచండి. దేవా, మీ స్తోత్రం. గతకాలం అంతా మీ సేవకులు మీరు కాపాడుతూ వచ్చారు, వారికి దీర్ఘాయువును ప్రసాదిస్తూ వచ్చారు. రాబోయే కాలంలో మరింత మహిమ కలిగిన కార్యాలు మీరు చేయబోతున్నందుకే స్తోత్రం. బహుతరములకు ప్రభు సంతోష కారణముగా మీరు మార్చబోతున్నందుకే స్తోత్రం. సేవలు మహింపరిచి వాడుకోండి స్వామి. మీ స్తోత్రం. మీ సేవకుని తండ్రి చేతుల మీద మీరు జరిగిస్తున్న ప్రతి పనిని బట్టి మీకు స్తోత్రం. ఈ క్యాలెండర్ల వరకు అంతా కూడా జరిగించడానికి చక్కని ఆలోచన, ఉన్నతమైన దర్శనం తండ్రి, కావలసిన ఓపిక, ఓర్పు, సహనం మీరు అనుగ్రహించి అద్భుతంగా ప్రభు ఈ పరిచయం మీరు వాడుకున్నందుకై కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. తండ్రి, 22వ తారీఖు జరగబోతున్న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా మీరు మహిమకరంగా జరిగించండి. సదాకాలం మీ హస్తాన్ని తోడుగా ఉంచండి. మీ కరుణా హస్తం ఎల్లప్పుడూ మీ సేవకునికి తోడుగా ఉండాలి ప్రభువా. మీ సేవకుడు వెళుతున్న ప్రతి మార్గాలు మీరు తోడుగా ఉండబోతున్నందుకే స్తోత్రం. మెట్టగా ఉన్న స్థలాలు సరాలం చేయబోతున్నందుకే స్తోత్రం. అయ్యా, గొప్ప పర్వతాలు కూడా సదురు భూమిగా మార్చబడేటట్లు మీ సేవకుడు మీరు బలపరిచి వాడుకోబోతున్నందుకే స్తోత్రం. మీ సేవకుడు నిలిచిన ప్రతి చోట ప్రజలు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగును కానీ కృపను గురించి పాడునట్లుగా మీరు కార్యాలు చేయమని వేడుకుంటూ మీ సేవకులు మీ చేతులు సమర్పిస్తూ ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికను మహిమగా మీరు జరిగించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.